వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. అష్టాచమ్మతో నానిని హీరోగా పరిచయం చేసి ఆ తర్వాత అనేక హిట్ సినిమాలని రూపొందించి అందులోనూ వైవిధ్యభరితమైనటువంటి సినిమాలు, ఎమోషనల్ సినిమాలు తీశారు, థ్రిల్లర్స్ తీశారు, అలాగే హిలేరియస్ కామెడీ సినిమాలు కూడా తీశారు. ప్రస్తుతం సారంగపాణి జాతకం అనే సినిమాతో మన ముందుకు రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనే డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఈ సారంగపాణి జాతకం ఏంటి అంటే, మన జాతకం అనేది మన హస్తరేఖలో ఉంటుందా లేక మన చేతల్లో ఉంటుందా అనేది ఈ సినిమాతో ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. మనం ఆ టీజర్ చూస్తే అదే అభిప్రాయం కలిగింది. మరి ఏంటి ఈ సారంగపాణి జాతకంతో ఆయన ఏం చెప్పబోతున్నారు, మనల్ని ఎలా నవ్వించబోతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం మోహన్ కృష్ణ గారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరోసారి మనం ఇలా కలవడం బాగుంది. పైగా ఏంటంటే మీరు కేవలం మాకు అంటే ఒక సెన్సిబుల్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా సాహిత్యం మీద బాగా అభిరుచి ఉన్న వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి. మీరు బాగా ఆ కుటుంబంలోనే పుట్టారు కాబట్టి శ్రీకాంత్ శర్మ గారి కుటుంబంలో ఖచ్చితంగా సాహిత్య ప్రభావం కూడా మీ మీద ఉంది కాబట్టి గ్రహణం లాంటి సినిమాతోటి ఎంట్రీ ఇచ్చారు. అవునవును, నా దృష్టిలో అది ఒక క్లాసిక్. కాకపోతే దానికి రావాల్సిన అండర్ రేటెడ్ మూవీ అంటారు. రావాల్సినంత ఇంకా గుర్తింపు రావాల్సింది, పాసిబిలిటీస్ ఉన్న సినిమా కాదండి. బట్ నేను గొప్ప సినిమాలు తెలుగులో అని కనుక నాకు లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా అందులో గ్రహణంకి చోటు మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. అంతగా ఆ సినిమా నేను ఇష్టపడతాను. సో ఏంటి సార్ ఇప్పుడు సారంగపాణి జాతకం అంటున్నారు ప్రియదర్శితోటి? ఇది నాకు ఎప్పటి నుంచో, నాకు కామెడీ జానర్ అంటే నాకు చాలా ఇష్టము, కానీ కామెడీ చేయడం చాలా కష్టం అండి. చాలామంది ఏమనుకుంటారంటే మనం నవ్వుకుంటాం కాబట్టి రాయడం కూడా తేలిక అనుకుంటాం, కానీ కామెడీ కష్టం. సో నేను అష్టాచమ్మ 2008 16లో ఐ థింక్ 15లోనో 16లోనే కాదు 15లోనే సార్, సారీ 17 జెంటిల్మెన్ వచ్చింది, 17లో అమితుమి. సో దాని తర్వాత ఒక 9 ఏళ్ళకి నేను మళ్ళీ ఇంకో కామెడీ చేశాను. సరే ఇంకో కామెడీ చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ముఖ్యంగా కోవిడ్ తర్వాత మనకు వచ్చిన సినిమాల్లో ఎక్కువ అంటే వైలెన్స్కి నేను వ్యతిరేకం కాదు, నాకు చాలా ఇష్టం ఒక విధమైన వైలెన్స్, బట్ ఎక్సెసివ్ వైలెన్స్ అయిపోయింది ఇప్పుడు సినిమాల్లో. అంటే ఆర్జీవి గారితో కలిసి చేశారు, పనిచేసిన అంటే హింసని చాలా స్ట్రాంగ్ ఎమోషన్, అది మనం ఎలా వాడతాం అనేది నాకు ఇప్పుడు కొంచెం ఎక్సెసివ్ అయిపోతుంది అనిపించింది. ఆ టైంలో మంచి కామెడీ రిలాక్సింగ్గా ఉంటుంది. ఒక మంచి మనం కూడా కామెడీస్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకంటే అందరు నవ్వుతూ ఉంటారు అండ్ యాక్టర్స్ మంచిగా పార్టిసిపేట్ చేస్తుంటారు. అలా చేద్దాము అనే కోరికలోంచి పుట్టింది ఇది. ఈ ఐడియా ఎప్పటి నుంచి నా దగ్గర ఉంది. ఈ ఐడియాని రాసినప్పటి నుంచి దానికి పెట్టిన పేరు సారంగపాణి జాతకం. ఎందుకో నాకే తెలీదు. ఐడియాతో పాటు కొన్ని వస్తాయి చూడండి పేర్లు. అవును, ఈ సినిమా పేరు సారంగపాణి జాతకం అయితే బాగుంటుంది అని. సారంగపాణి అనే క్యారెక్టర్ కూడా మన సాహిత్యంలో ఎందులో అంటే మనకి సారంగ ధర ఉంది. ఇక్కడ ఈ సారంగపాణి గురించి కూడా ఒక చిన్న చమత్కారం ఏంటంటే, సారంగపాణిని విష్ణువుని పిలవచ్చు, శివుణ్ణి పిలవచ్చు. సారంగం అనే జింకని చేతిలో ధరించిన వాడు సారంగపాణి అని ఒక ఐకనోగ్రఫీ ఉంది. కుంభకోణంలో సారంగపాణి దేవాలయం ఒకే ఒక ఆలయం ఉంది మొత్తం భారతదేశంలో. సారంగపాణి ఆలయం విష్ణుమూర్తి ఉంది, అది విష్ణువుది, శ్రీ మహావిష్ణువుది. దానికి ఏమిటంటే భాగవతంలో ఆయన ధనుసు పేరు శారంగం. ఆంగ్ల సాహిత్యంలో ఒక కథ. ఆ కథ ఏమిటో పేరు ఏమిటో నేను ముందర వేస్తున్నా తెర మీద, ముందరే చెప్పట్లేదు ఎవరికి. అయితే మిగతా అంతా ఒక పావు వంతు తీసుకుని ఉంటాను స్ఫూర్తి కింద కథని. మిగతా 70% నేను వండాను. అంటే దాని చుట్టూ అల్లాల్సి వచ్చింది కథని. సో అయితే మన కల్చర్కి మనకి అడాప్ట్ చేసుకోవడంలో ఆ కథ ఒక చిన్న స్ఫూర్తి కింద మిగిలిపోయింది. మిగతా అంతా మన కథకి పూర్తిగా మన జీవితానికి అది కూడా ఆస్ట్రాలజీ అలాంటిదే. బట్ చిన్న స్పార్క్, ఒక చిన్న ఏమంటారు ఆకురాయ మనం ఇట్లా అనడానికి వాడతాం, అలాంటి కింద వాడాను ఆ కథని. చెక్కుముక్కరాయిలా వాడి దాని నుంచి కథని నేను వాడుకున్నా ముడిసరుకు కింద. అయితే ఏంటంటే నాకు ఇంకో మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే 2000 మన కొత్త శతాబ్దం మొదలైన తర్వాత మనకు ఒక ఐటీ బూమ్ వచ్చింది, సైన్స్ బూమ్ వచ్చింది వచ్చిన తర్వాత. అందరూ ప్రతి ఒక్కళ్ళు, అబ్బాయి అయితే బీటెక్, అమ్మాయి అయితే డాక్టర్. ఇప్పుడు అమ్మాయిలు కూడా పాపం బీటెక్లోకి వచ్చేసారు. సో సైన్స్ అని పెరిగినప్పుడు మీరు గమనిస్తే దాంతోపాటు మనకి సడన్గా మీకు భక్తి కూడా పెరిగింది. ప్రవచనాలు పెరిగాయి, నమ్మకాలు పెరిగాయి. అంటే మనం అంటే ఎంతవరకు నిజమో తెలీదు, రాకెట్ పంపిస్తున్నా కూడా ముహూర్తం చూసి కొబ్బరికాయ కూడా పంపిస్తున్నారు. అంటే ఇదంతా కూడా అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అంతకుముందు కూడా నేను చూశానండి. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్
వైరుధ్యం అది. అది ఎందుకో నాకు అంటే ఈ నమ్మకాలను ఎప్పటి నుంచి ఉన్నాయి మనకి. మన భిన్న సంస్కృతుల సమ్మేళనం అన్నట్టుగా ఇది కూడా పెరిగింది. పెరగడంతో పాటు ఇంకోటి ఏంటి, ఇప్పుడు నేను చూస్తున్న కొన్ని అన్ని అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా నేను చూస్తుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే ముహూర్తం పెట్టి ఆపరేషన్ అప్పుడు చేయమని అడుగుతున్నప్పుడు కూడా ఉన్నారు. అది కూడా నేను విన్నాను. అంటే అలాంటి ఎలాగే సిజేరియనే కదా, న్యాచురల్ డెలివరీ మీ చేతిలో ఉండదు. సిజేరియన్ కాబట్టి మంచి ముహూర్తానికి ఆ టైంకి చేయండి. సో ఎందుకు ఇది పెరిగింది? యూజువల్గా సైన్స్ పెరిగిన సమాజాల్లో రేషనాలిటీ పెరిగిపోతుంది, మతం ప్రాబల్యం తగ్గుతుంది, నమ్మకాల ప్రాబల్యం తగ్గాలి లెక్క ప్రకారం. కానీ మనకి పెరిగింది అంటే బహుశా సైన్స్ సంతృప్తిపరచడానికి కొన్ని విషయాలు ఏమన్నా ఇది అడ్రస్ చేస్తున్నాయా ఈ నమ్మకాలు? ఎందుకు మనం వీటిని నమ్ముతున్నాం అంటే మూఢ నమ్మకాలుగా ఎప్పుడో మనం 30-40 ఏళ్ల క్రితం తేల్చేసినవి కూడా మళ్ళీ ప్రబలంగా వస్తున్నాయి. దానికి నాకు ఇది అంటే ఒక సీరియస్ టాపిక్, దీని అనవసరంగా మనం ఉపన్యాస ధోరణి సూక్తి సుధలా కాకుండా సరదాగా ఈ కాంట్రడిక్షన్ ఏదైతే మనకు ఉందో. ఇంకోటి మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో టక్కన మాట అన్నారు, ఆ మాట ఈ చేతల్లో ఉంటుందా మన భవిష్యత్తు చేతుల్లో ఉంటుందా? ఇది యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ సినిమాలో. చేతల్లో ఉంటుందని ఒక తండ్రి అంటూ ఉంటాడు, కాదు చేతుల్లో ఉంటుందని వీడు అంటుంటాడు. వీడు అయితే నమ్మకం అనేది వ్యక్తిగతం. నేను కూడా చాలా నాకు వ్యక్తుల నమ్మకాల మీద నాకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. మీకు ఏదైనా నమ్ముకోవచ్చు, మీరు దట్ ఈస్ పర్సనల్. మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 రకాలైనటువంటి ఆచరణ. ఎప్పుడైతే నమ్మకం మూఢనమ్మకం అవుతుందో, ఎప్పుడైతే నమ్మకం కంట్రోల్ తప్పుతుందో, మీ జీవితాన్నే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న జీవితాలను కూడా ఎలా అస్తవ్యస్తం చేస్తుంది, అది చంద్రవందర చేస్తుంది అనేది ఒక హాస్యరసభరితంగా. వాడి జీవితం ఎంత హాస్యాస్పదం అవుతుందో అనేది హాస్యరసభరితంగా చెప్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో కొంచెం ప్రోగ్రెసివ్ థాట్ తో ఖచ్చితంగా ఉంటుంది. అంటే దానిలో ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటూనే నమ్మకాన్ని నేను వేళాకోళం చేయను సినిమాలో. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాస్తు నమ్మితే మీకు సర్వ హక్కులు ఉన్నాయి, మీరు మీ నమ్మకాన్ని నా మీద రుద్దద్దు. అది మీరు నమ్మండి, మీకు అది బలం చేకూర్చినంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండకూడదు నా దృష్టిలో. అంటే మీది నేను గౌరవిస్తాను, అలాగే నా నమ్మకాన్ని కూడా మీరు గౌరవించండి. 2, మీ నమ్మకం మీకు బలాన్ని ఇచ్చేంత వరకు నాకు ప్రాబ్లం లేదు. కానీ మిమ్మల్ని బలహీనుండి చేయడము కాకుండా తోటి వాళ్ళ జీవితాలను కూడా అస్తవ్యస్తం చేసే నమ్మకం అనేది డేంజరస్, ప్రమాదకరమైంది. అది ఏ నమ్మకం అవ్వచ్చు, అది మతపరమైన నమ్మకం అవ్వచ్చు, జాతకం అవ్వచ్చు, వాస్తు అవ్వచ్చు, లేకపోతే ప్రోగ్రెసివ్ పొలిటికల్ బిలీఫ్స్ కూడా అవ్వచ్చు. లెఫ్టిస్ట్ బిలీఫ్స్ లో కూడా మీకు మూర్ఖంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు కదా. సో మూర్ఖత్వం అనేది నమ్మకంలో ఏ విధంగా అయితే మనుషుల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది అనేది మంచి హాస్యరస ప్రధానంగా చెప్తే బాగుంటుంది. అప్పుడు మనం ఒక విధంగా ఈ సినిమా మొత్తం ఒక వ్యంగ్య రచన అని చెప్పచ్చు, సామాజిక వ్యంగ్య రచన. అంటే సమాజం పట్ల ఒక చిన్న మాకు కన్యాశుల్కం చెప్పినప్పుడు పెద్దపల్లి సుబ్రహ్మణ్య గారు, మా గొప్ప రచయిత, ఆయన తెలుగు షార్ట్ స్టోరీ తెలుగు రచయిత, ఆయన మాకు టీచరు ఆకాశవాణిలో కూడా చాలా. అవును, ఆయన మాకు లయలా కాలేజీలో లెక్చర్ కింద ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప మాట అన్నారు. గురజాడ గారి విమర్శ ఎలా ఉంటుందంటే, అందమైన అమ్మాయి పొడుగాడి జడతో చెంప మీద కొట్టేట్టు ఉంటుంది సరదాగా. అలాంటి ఒక చిన్న అందమైన పోలిక, చాలా అందమైన పోలిక చెప్పేవారు ఆయన. అలా ఒక చిన్న అరే కొంచెం జాగ్రత్త చూసుకోండి అని ఉండాలి తప్ప ఎక్కడ మనం ఏదో సుపీరియర్గా ఉన్నాము, మనం హయ్యర్ ప్లేన్లో ఉన్నాము, మిమ్మల్ని అందరూ ఉద్ధరించేలాగా నేను మిమ్మల్ని అందరినీ ఖండించడానికి సినిమా తీస్తున్నాను, ఈ సినిమా కాదు అది. ఇట్ ఈస్ షేరింగ్ విత్ ద ఆడియన్స్ సమ్ ఆఫ్ మై నాకున్న కొన్ని కన్సర్న్స్ని ఆడియన్స్తో ఒక మంచి హాస్యరసభరిత చిత్రం ద్వారా షేర్ చేసుకుంటూ మీ నమ్మకాలను గౌరవిస్తూనే నమ్మకం పెడదారిని పడితే వచ్చే నష్టాలు ఏంటి అనేది సరదాగా నవ్వుకుంటారు మీరు కాసేపు చూసి. ఇంటికి వెళ్తూ మీరు దాని గురించి ఆలోచించగలిగితే నేను సక్సెస్ఫుల్ అయినట్టు. సో ప్రియదర్శిని క్యారెక్టర్ తీసుకోవటంలో ముఖ్యంగా దర్శి నాకు ఎప్పటి నుంచో పెళ్లి చూపుల్లో నా చావు నేను చేస్తాను అప్పటి నుంచి నాకు ఇష్టం అండి దర్శి. అండ్ దర్శి నాకు అంతకుముంచే తెలుసు, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ తను. అయితే ఏంటంటే ఎప్పుడైతే బలగం చూశానో నేను, బలగంలో తన నటన, ముఖ్యంగా మెయిల్ అన్న సినిమా చూశాను నేను, ఆహాలో వచ్చింది, తన లీడ్గా తను వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్. అది చూసినప్పుడు నాకు ఇతను చాలా వైవిధ్యభరితమైన పాత్రలు చేయగలడు. ఇతను క్యారెక్టర్స్ చేయగలడు, కామెడీ చేయగలడు, చాలా సీరియస్ పాత్ర మల్లేశం లాంటివి చేయగలడు, జాతిరత్నాలు లాంటి సరదా బుష్ లాంటిది చేయగలడు. తర్వాత మంగళవారం లాంటి ఒక సీరియస్ ఫిల్మ్ లో ఒక చిన్న 35 లో చాలా మంచి పాత్ర చేసి అన్ని రకాల పాత్రలు చేయగలడు ఇతను. ఇంకోటి అతనిలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి బ్యాగేజీ లేకుండా ఏ పాత్ర తను వేస్తాడో ఆ పాత్రలోకి ఒదిగిపోతాడు, ఆ పాత్రే మనకు గుర్తుండేలా చేయగలడు. ముఖ్యంగా సారంగపాణికి ముఖ్యంగా అలాంటి సినిమాకి కావాల్సిన ఏంటంటే, పలానా నటుడు ఇతను ఇలాంటి సినిమా చేశాడు
అని ఒక రెగ్యులర్ ఇమేజ్ లేని వాడు చేయాలి ఆ Okay. పాత్ర నేను అనుకున్నా. ఓకే. నాకు ఆ టైంలో దర్శి కంటే బెటర్ యాక్టర్ ఇంకా నాకు ఎవరు కనబడలేదు. సో అంత వర్సటాలిటీ ఉన్నటువంటి యంగ్ అంత యాక్టర్ కావాలా? వెర్సటైల్గా ఉండాలి. పైగా ఈ సినిమా ఏంటంటే హాస్యరస చిత్రమైన నటుడు పాత్ర కామెడీ చేయడు. అతను పడే కష్టాలు చూసి మనం అతని తెలుగు తక్కువతనం, అతని నానా కష్టాలు అతను పడుతుంటే మనకి మనం వినోదం రావాలి తప్ప అతను కామెడీ చేయడానికి ట్రై చేయకూడదు. ఓకే. అందుకని అది అర్థం చేసుకునే నటుడు కావాలి. అంటే ఒక రకంగా అమాయకత్వం కూడా ఉండాలి. అమాయకత్వం ఉంటుంది, బోళతనం ఉంటుంది, వెర్రి ప్రేమ ఉంటుంది. హీరోయిన్ అమ్మాయిని అంటే ప్రేమ అసలు ఒక విధంగా లవ్ స్టోరీ అది. ప్రేమించి ఒక అమ్మాయిని అతను ఆ అమ్మాయి కోసం పడే కష్టాలు, అతను అమ్మాయిని పొందడానికి, అమ్మాయిని కోల్పోకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది అతను పడే కష్టాలు సినిమా. ఆ అందులో కొన్ని ఇలాంటి అడ్డం అడ్డం వస్తుంటాయి. ఆ బోళాతనాలు ఉండాలి, అమాయకత్వం ఉండాలి, ఒక తెలియని ఒక అహంకారం ఉండాలి, తనకే తెలియని కించిత్ హీరోయిజం ఉంటుంది అతనిలో. అవన్నీ తను తెలుసుకుంటూ ఎలాగ తను గుర్తించుకున్నాడు అతను. ఓకే. తనకున్న మానసికమైన ఈ విధమైన దౌర్బల్యాలను ఎట్లాగ అధిగమించాడు. అంటే ఇక్కడ ఇంట్లో వాళ్ళతో కూడా అతను పోరాటం, కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ ఆ అమ్మాయి కుటుంబంతో ఉంటుంది, తన సొంత కుటుంబంలో ఉంటుంది, తన స్నేహితులతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎవరే ఏంట్రా నువ్వు ఇలా అయిపోయావు, కాదురా నాకు ఇది కావాలి. ఈ కాన్ఫ్లిక్ట్ల మధ్యలోంచి కొంత సంభాషణపరమైన హాస్యం ఉంటుంది, కొంత సన్నివేశపరమైన హాస్యం ఉంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ అంతా ఇక్కడ సంభాషణపరమైన హాస్యం, సన్నివేశపరమైన హాస్యం మిక్స్ అయ్యి ఉండి సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సన్నివేశభరిత హాస్యం పెరుగుతుంది సంభాషణతో పాటు. సో ఏమంటారు, మన విజువల్ హ్యూమర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డైలాగ్ బేస్డ్ హ్యూమర్ కూడా ఉంటుంది. ఈ రెండు సమర్థవంతంగా నడిపేవాడు కావాలి. అది మీ ఒక పక్క రైటర్ సాటిస్ఫై అవుతాడు, ఒక పక్క డైరెక్టర్ కూడా అవ్వాలి. ముఖ్యంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మీకు చాలా విజువల్గా నడిచే హ్యూమర్ అండి. నాకు పెద్ద ఇన్స్పిరేషన్ ఏంటంటే మైకేల్ మదన కామరాజు, లేకపోతే పంచతంత్రం, తర్వాత సతీ లీలావతి, బ్రహ్మచారి, కొన్ని సినిమాలు ఉన్నాయి. క్రేజీ మోహన్ గారు రాసిన సినిమాలు, సంగీతం గారు తీసిన సినిమాలు. ఆ సినిమాలో నాకు నచ్చేది అదే. అంటే వర్డ్ ప్లే జరుగుతూనే సిచ్యువేషన్ హ్యూమర్ కూడా ఉంటుంది. అభయ్ షణ్ముఖి, సంగీతం గారి చాలా సున్నిత హాస్యం నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. భామనే సత్యభామనే ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటి సినిమాలు మనం చూసి చాలా రోజులు అయింది. సరదాగా అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. అందరం కుటుంబం పిల్లా పాపలతో అందరూ వెళ్ళి అసలు హింస లేకుండా ఉన్నా కూడా, ఒక చిన్న చిన్న ఫైట్లు ఉన్నా కూడా అది మామూలుగా నార్మల్ హింసాత్మకంగా ఉండకుండా అలా మనం నవ్వుకుంటూ చూసే సినిమా చేయాలి. దానికి నాకు దర్శి కంటే ప్రస్తుతం నటుల్లో బెస్ట్ చాయిస్ అనిపించింది సారంగపాణికి. అందుకని దాన్ని తీసుకోవడం మీరు అనుకున్నట్టే చాలా అద్భుతంగా చేశాడు. ఇది ఒక ఎన్సాంబుల్ పీస్ అని చెప్పాలి. ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే, నాకు నచ్చిన నటులు అందరితోనూ మళ్ళీ తీసుకురాగలిగాను ఈ సినిమాలోకి. నేను ఇప్పటివరకు పనిచేయని వాళ్ళతో కూడా చేశాను. ఒకటి దర్శి, రెండు హర్ష, చాలా అద్భుతమైన యాక్టర్ అతను. హర్ష చేముడు నేను 2-3 ఇంటర్వ్యూలు కూడా చెప్పాను. చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అబ్బాయి ఆల్రెడీ చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. బట్ సుందర మాస్టర్ మోస్ట్ ఒరిజినల్ బ్రిలియంట్ కామెడియన్ ఇప్పుడు వస్తున్న వాళ్ళలో. అఫ్ కోర్స్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ వెల్ కిషోర్. కిషోర్ అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు. కిషోర్ ఈజ్ అన్ అబ్సల్యూట్ కామెడిక్ జీనియస్. అతను పెట్టుకుంటే మీరు అసలు నిశ్చింతగా ఇంకా కెమెరా రోల్ చేసి యాక్షన్ అంటే తను మ్యాజిక్ చేస్తాడు. నెక్స్ట్ నరేష్ గారు, భరణి గారు, ముఖ్యంగా శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాలో చాలా కొత్తగా కనబడతాడు. ఇప్పటివరకు తను ఎప్పుడూ చేయని లాంటి పాత్ర చేశాడు. సో తను తర్వాత నేను కల్పలత గారు, రూపలక్ష్మి గారితో ఇప్పటివరకు జైలా ఫీమేల్ యాక్టర్స్, వాళ్ళు కొత్తగా వాళ్ళతో వర్క్ చేయడం. బలగం రూపలక్ష్మి గారు అండ్ కల్పలత గారు మన పుష్పాలో చేశారు. సో వాళ్ళు కూడా ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్ చేశారు. తర్వాత వడ్లమాన శ్రీనివాస్ అని ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు. ఆయన చాలా బాగా చేశారు ఈ సినిమాలో ముఖ్యంగా. సో ఏంటంటే ఎవరి క్యారెక్టరు, ఎవరి నటనా శైలి ఇంకోటి నటనా శైలితో ఓవర్లాప్ అవ్వకుండా ఎవరి నటనా శైలిలో వాళ్ళు ఉంటూ ఒకే సినిమాలో నటింపజేసే అవకాశం మనకి సాధారణంగా రాదు. అది కూడా కామెడీలో. మామూలుగా యాక్షన్ సినిమాల్లో అంటే ఒక విలను, హీరో తండ్రి, హీరో బాబా ఇలా కాదు. హాస్యరసమే ఒక 10 మంది రకరకాల హాస్యరసాలు చేసే యాక్టర్లు ఒకే సినిమాలో వచ్చి ఓవర్లాప్ లేకుండా చేయడం అనేది చాలా భలే గమ్మత్తుగా అనిపించింది. అంత సిచ్యువేషన్గా ఉంటుంది. ఏ క్యారెక్టర్ పర్పస్లెస్ గా ఉండదు. ప్రతి పాత్రకు ఒక ఎజెండా ఉంటుంది, ప్రతి పాత్రకు ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు వచ్చి ఏదో మనం చూడండి రైల్వే స్టేషన్లో మనం గుద్దుకుంటూ ఉంటాం, అలా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తన్నుకుంటూ ఒకళ్ళ జీవితాన్ని ఇంకోళ్ళు ప్రభావితం చేసుకుంటూ ఇదంతా కూడా హాస్యరసపు ఒక మదనంలాగా ఉంటుంది, చర్నింగ్ లాగా. అది ప్రయత్నించిన సినిమా ఈ సినిమా. సో నటుల పరంగా కేవలం దర్శియే కాదు, తను అద్భుతంగా చేశాడు. మిగతా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఎవరి పాత్ర వాళ్ళు
చాలా బాగా చిన్న పాత్ర అయినా. సమీరా భరద్వాజ్ అని తను మంచి సింగరు, రీల్స్ చేస్తూ ఉంటుంది, చాలా బాగా చేస్తారు రీల్స్, మంచి కామెడిక్ టైమింగ్ ఉంది అమ్మాయికి. ఒక చిన్న పాత్రకి తను కూడా రమ్మని తను కూడా చేస్తుంది వచ్చి, చిన్న పాత్ర సెకండ్ హాఫ్ లో జస్ట్ ఒక 5 minutes కూడా ఉండదు, ఎవరైనా పెట్టచ్చు అది, కానీ సమీరా నువ్వు చేస్తే బాగుంటుంది అంటే తను వచ్చింది. సో ప్రతి చిన్న పాత్ర కూడా ఏదో చిన్న మెరిసి వెళ్ళేవాడు. అమ్మాయి నాకు తెలిసి సినిమాలో యాక్ట్ చేయలేదు కదా, రీల్స్ చాలా మంచి రీల్స్ చేస్తుంటుంది. షీఈస్ వెరీ గుడ్, మంచి సింగర్ అమ్మాయి, ప్లేబ్యాక్ సింగర్ అమ్మాయి. అలా ప్రతి పాత్రకి హర్షిని, ఐ డ్రీమ్ లో పనిచేసిన హర్షిని సమ్మోహనంలో చేసింది తను ఆ సినిమాలో చెల్లెల కింద. మళ్ళీ తను కూడా ఒక చిన్న పాత్ర చేసింది. శివనారాయణ గారు గ్రహణం నుంచి ఆ సినిమాలో చేశారు. సో ఆన్సాంబుల్ పీస్ అన్నట్టు రకరకాల మంచి యాక్టర్స్ ని ఒక సినిమాలో తీసుకొచ్చే అవకాశం నాకు ఈ సినిమాలో కొన్నిటికి అన్ని కుదురుతాయి. ఇది అలాంటి సినిమా నాకు గాఢంగా అనిపిస్తుంది ముఖ్యంగా చాలా రోజుల తర్వాత. అదే పైగా అంటే మనకి చాలా వరకు ఈ మధ్య కాలంలో చూస్తే హాస్యభరిత సినిమా అంటే ఎక్కువగా సంభాషణలతోటే హాస్యాన్ని పండించే సినిమాలే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మధ్య. అట్లా కాకుండా సిచ్యువేషన్ కామెడీ, సన్నివేశాల పరంగా వచ్చే కామెడీ కొంచెం తక్కువగా వచ్చింది. రీల్ బేస్డ్ కామెడీ ఇప్పుడు మనకి రీల్స్ లాగా, యూట్యూబ్ జోక్స్ లాగా, లేకపోతే సోషల్, ఇప్పుడు ఆల్రెడీ ఒక జరిగిన ఇన్సిడెంట్ ని రీక్రియేట్ చేయడం, అలాంటి హ్యూమర్ ఎక్కువైంది ఇప్పుడు. అంటే ఏదో ఒక రీల్ లో చూసిన దాన్ని రీక్రియేట్ చేయడం, ఎక్కువ పెడుతున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్ లో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ రీక్రియేట్ చేయడం, అలా కాకుండా ఒక కథ, ఆ కథలో పాత్రలు, ఆ పాత్రలకు వచ్చే కష్టాలు, ఆ కష్టాల్లోంచి పుడుతున్న హాస్యం, ఆర్గానిక్ గా సిచ్యువేషనల్ గా పాత్రలోంచి, ఆ పాత్రల కష్టాల్లోంచి హ్యూమర్ వస్తూ అక్కడక్కడక్కడ సోషల్ కామెంటరీ, మనం చూసే చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మీద చిన్న చిన్న చెడుకులు వేస్తూ నడపగలగడం అనేది ఈ మధ్య తగ్గింది. మీకు జంజాల గారి దగ్గర ఈవీవి గారు ఆ ఒకటి ఎడక్ కానీ ఫర్ ఎగ్జాంపుల్, అప్పుల అప్పారావు గారు, లేకపోతే అఫ్కోర్స్ జంజాల గారు ఆల్మోస్ట్ ఆల్ ఫిల్మ్స్ ఆయన కామెడీస్ అన్ని ఇది ఉండేది. ఎవడో ఒక సమాజంలో మనకు కనబడే ఒక క్యారెక్టర్, విచిత్రమైన క్యారెక్టర్ తీసుకుని వాళ్ళ చుట్టూ కథ అల్లేవారు ఆయన. అది కొంచెం ఇప్పుడు తెలుగులో తగ్గింది. మీకు అసలు అంటే ఇప్పటికీ మనకు గుర్తుంటాయి 30 ఏళ్ళు, ఐ డోంట్ నో ఎప్పుడు వచ్చింది ఆనా పెళ్ళి, ఐ డోంట్ నో. బ్రహ్మానందం గారు ఎప్పుడు సినిమాలో ఇప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ తీసుకుంటే ఇప్పటికీ మనకు గుర్తొస్తుంటాయి సీన్స్. అలాంటి ఒక 10 ఇప్పుడు నాకు అష్టాచమ్మ గురించి నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే, అది వచ్చి 16 ఏళ్ళైనా ఇప్పటికీ ఎవరైనా కలిస్తే నిన్న మొన్న చూసినట్టు చెప్తూ ఉంటారు. అలా నిలబడగలిగే ఒక 10 కాలాల పాటు ఎప్పుడైనా ఏదో మనం ఏదో ఒంటరిగా ఉన్నప్పుడు టక్కన సీన్ గుర్తొస్తే నవ్వు రావాలి. ఇప్పుడు శ్రీవారికి ప్రేమలేఖలో బస్ ఎక్కించి టైంకి వాడిని మాదీపల్ రసాయనం తాగి సాగు మనం చెప్తాడు ఆయన, ఎవరు మన వీరభద్రరావు గారు. ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఎవరైనా బస్సులో ఎక్కితే ఎవరైనా అంటున్నారు అనుకోండి, జాగ్రత్తలు చెప్తుంటే నాకు ఆ సీన్ గుర్తొస్తుంటుంది. సో అలాంటి ముద్ర పడిపోయే కొన్ని పాత్రలు, సంభాషణలు, సుత్తి జంటలు సృష్టించారు కదా. అది భాషలోనే శుద్ధి అనే మాట వచ్చేసింది కదా. సో నాకేమనిపిస్తుంటే కొన్ని సినిమాలు మర్చిపోతారు. ఎంత ఒక బ్లాక్ బస్టర్ అయిన సినిమాల కంటే కూడా ఈ సినిమాలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. 10 కాలాల పాటు గుర్తున్నవి ఎప్పుడు మీరు చూడండి స్మాల్ ఫిల్మ్స్. అలా సినిమా అవ్వాలి సారంగపాణి జాతకం అనేది నా కోరిక. అంటే ఇప్పుడు మనం జంధ్యాల గారి సినిమాల్లో అంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అల్టిమేట్ అన్నట్టుగా అయ్యారు కదా. సో ఇప్పుడు అంటే మీరు అడివిశేషని ఆయన చేత కూడా కామిక్ రోల్ చేయించారు అమితుమిలో. అట్లా ఇప్పుడు ప్రియదర్శిలో అంటే ప్రియదర్శి ఇప్పటికే ఒక కామిక్ రోల్స్ చేశాడు, అన్నీ చేయగలడు కదా. ఇప్పుడు అంటే ఈ సినిమాతోటి తనకేమన్నా మరింత గుర్తింపు వచ్చే అవకాశం కోరుకుంటున్నానండి రావాలని అతనికి. అంటే అతనికి ఆల్రెడీ మంచి గుర్తింపులో ఉన్నాడు తను, ఇంకా పెద్ద స్థాయి గుర్తింపు రావాలి. ఎందుకంటే ఈ సినిమా ఇది మేము తీసిన విధానం ఏదో చిన్న కామెడీ సినిమాలో తీయలేదు, ప్రాపర్ మంచి. అంటే ఈ సినిమాలో అందరూ పాత్రలు, ఈ ఇతని మార్కెట్ అంతా అతని మార్కెట్ అంతా అలా కాకుండా ఈ సినిమాను మనం ఎంత బాగా తీయచ్చు అని తీయడం జరిగింది. కాబట్టి దర్శి ఈ సినిమాలో ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రాపర్ ఏమంటారు స్టార్ వెహికల్ అంటాను చూడండి సినిమా. సో ఐఎమ్ హోపింగ్ దర్శి ఒక అంటే ఇప్పుడు అతను యాక్టర్ ఇప్పుడు ఒక స్టార్ కింద అయ్యే దానికి కూడా ఈ సినిమా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక కొత్త రకమైన స్టార్డమ్ అతనికి వచ్చి ఎటొచ్చి అతను వైవిధ్య భరతమైన పాత్రలు చేయడం మాత్రం మానకూడదు, అది నా కోరిక. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు నాని తను ఎంత స్టార్ అయినా కూడా ఎప్పటికప్పుడు కొత్త రిస్కులు తీసుకుంటూ ఉంటాడు. కొత్త రకమైన ఒక పాత్రకి ఇంకో పాత్రకి సంబంధం లేకుండా చేస్తాడు. ఇప్పుడు హాయ్ నాన్నకి దసరాకి పోలిక సంబంధం ఉండదు, అంటే సుందరానికి హిట్ కి సంబంధం లేదు. లేకపోతే మీకు శ్యామ్ సింగ్ రాయ్కి అంతకుముందు చేసిన సినిమా అదేంటది మన నిన్న వచ్చింది సరిపోతా సినిమా సంబంధం. సో అండ్ హీ ట్రైస్ టు టేక్ రిస్క్స్. అలాంటి కేటగిరీలోకి దర్శి వెళ్ళాలని నా కోరిక.
అలా నటులకి లాంజివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే తను పొటెన్షియాలిటీ ఉంది. నాకైతే నాకు తెలిసి అయితే నా నమ్మకం అది అతనికి ఉందని. ఇంకా నేను ఎప్పుడు కూడా ఏం నమ్ముతానండి, అల్టిమేట్లీ యువర్ చాయిస్. ఇప్పుడు నాని అనే వ్యక్తి అష్టాచమ్మాతో బ్రహ్మాండ ప్లాట్ఫామ్ ఏర్పడిందండి అతనికి. మంచి నటుడు, సమర్థవంతుడు నటుడు క్లియర్ అయిపోయింది అందరికి. తర్వాత అతను సక్సెస్ అంటే కారణం అతనే. అంటే అతను తెలివిగా డక్కాముక్కీలు తిన్నా కింద పడినా లేచినప్పుడు సాధారణంగా భయపడిపోయి అందరూ సేఫ్ గేమ్ ఆడతారు. నాని సేఫ్ గేమ్ ఆడలా, రిస్క్ తీసుకుంటూ చేసుకుంటూ ఛాలెంజ్ చేసుకుంటూ దెబ్బలు తిన్నా కూడా. దానివల్ల ఏంటంటే నాని సినిమా అంటే సినిమా ఎలా ఉన్నా నాని కోసం వెళ్ళిపోవచ్చు అనే ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది నానికి. అలాంటిది దర్శకుడు ఏర్పడాలని నా కోరిక. మొత్తానికి మీ హీరో మీరు లాంచ్ చేసినటువంటి హీరో ఒక స్టార్గా ఎదిగినటువంటి క్రమం ఏదైతే ఎవాల్వ్ అయినట్టు విధానం చూస్తే ఏమనిపిస్తుంటుంది? చాలా బాగుంది చూసుకున్నప్పుడు. చాలా అంటే 3 సినిమాలు చేశారు మీరు. చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నేను కుర్రాడు కంటే జస్ట్ ఇలా నా ఆఫీస్ రూమ్ లోకి వచ్చి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్ అని చెప్పిన వ్యక్తి అంతే కదా. తను ఫస్ట్ టైం నందిని రెడ్డి నాకు పరిచయం చేసినప్పుడు తను ఫస్ట్ యాక్చువల్లీ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చాడు. ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నానికి, నన్ను కలవడానికి వచ్చిన రోజే. సో మొట్టమొదటిసారిగా నాని నేను ఏదో అయింది, కలకలకు కాదు, మేజర్ ఐ ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను ఎరబడిపోయి నల్ల గ్లాసెస్ పెట్టుకొచ్చాడు. ఇమాజిన్ యాక్టర్ని ఫస్ట్ టైం కళ్ళు కనపడు. కానీ తర్వాత మళ్ళీ 2-3 రోజులు తగ్గిన తర్వాత ఆడిషన్ చేశాడు, చాలా బాగా చేశాడు, చాలా మంచి యాక్టర్ అవుతాడు నాకు ముందర అనిపించి. అంటే అతను బోత్ స్టార్ మెటీరియల్ కూడా నాకు బాగా, అతనికి సినిమాల పట్ల ఉన్న ప్యాషన్, ఇంట్రెస్ట్, సినిమానే ప్రపంచం అని నమ్మిన వ్యక్తి అని మనం మీ నానితో మాట్లాడితే కాసేపు అర్థమైపోతుంది. సో అతనికి అది ఉంది, ఆ హంగర్ ఉంది ముందు నుంచి రికగ్నైజ్డ్. అండ్ అప్పుడు నాకు బాగా గుర్తు, నేను నానితో కూడా అన్నా, నాని నువ్వు స్టార్ మెటీరియల్వి, ఈమెయిల్ పంపించాను నానికి, అష్టాచమ్మ జరుగుతుంది, నువ్వు స్టార్ మెటీరియల్వి, నా నమ్మకం ఇది. కానీ నువ్వు ఎంత జాగ్రత్త పడతావు, నీ చాయిసెస్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. బట్ ఇఫ్ యూ చూస్ కేర్ఫుల్లీ యు ఆర్ డెఫినెట్ స్టార్ మెటీరియల్ అని నేను చెప్పాను. శ్రీనివాస్ అవసరాలు కూడా చెప్పాను, మీ ఇద్దరు మీ పదాల్లో మీరు ఎంచుకున్న మార్గాన్ని బట్టి మీకు నచ్చిన సక్సెస్ మీకు వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆయన కూడా టాలెంటెడ్ కదా చాలా, శ్రీనివాస్ కూడా. సో ఆ విధంగా ఇప్పుడు నాని అంత ముఖ్యంగా ఏదో వన్ ఆఫ్ ద మెనీ స్టార్స్ లా కాకుండా తనకంటూ ఒక ముద్ర, నటుడి కింద ఈక్వల్లీ యాజ్ అ స్టార్, ఈక్వల్లీ యాజ్ అన్ యాక్టర్. ఒక అంటే ప్రతిసారి ఏదో కొత్తది ప్రయత్నిస్తాడు ఇతను అనే ఒక నమ్మకం. 2 అతను నాకు తెలుసు కదా, నా చుట్టాలతో అందరికి నాని అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టపడతారు అందరికి. నాకు నాని ఎంతమంది అంటారు నాతో, అందుకని నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది అలా వెళ్ళగలుగుతారు జర్నీలో, వెళ్ళగలుగుతారు అన్ని రకాలుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ ఫర్ దట్. అండ్ దర్శి కూడా ఇప్పుడు ఈ సినిమా ద్వారా అతనికి ఒక స్ట్రాంగర్ ప్లాట్ఫామ్, ఒక లీడ్ యాక్టర్ ప్లాట్ఫామ్ అతని భుజాల మీద వేసుకుని ఈ సినిమా మొత్తం తన భుజస్కంధాల మీద మోస్తాడు. పేరే అతనిది సారంగపాణి, ఇంకా వేరే టైటిల్ కూడా కాదు, జనరల్ టైటిల్ కాదు. సో సారంగపాణి జాతకం అనే సినిమా భుజాల మీద వేసుకుని అతను నడపగలుగుతాడు కాబట్టి సోలో యాక్టర్ కింద కూడా, హీరో కింద కూడా అతను సినిమాలు మోయగలుగుతాడు అని నాకు అనిపించింది సినిమా. సో మీ ఫస్ట్ సినిమాని చూసుకుంటే హీరోయిన్ పాత్రలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అలా కొద్దిమంది, అంటే నాయకుడు ఎంత ఇంపార్టెంటో నాయక కూడా అంతే ఇంపార్టెంట్ కథకి అని నమ్మే దర్శకుల్లో మీరు కూడా ఒకరని నేను నమ్ముతాను. సో మేము మొదటి నుంచే ఆ ఫస్ట్ చూస్తే అమాయకంగా మహేష్ అంటే విరామమైనటువంటి క్యారెక్టర్ తోటి స్వాతిని మీరు పరిచయం చేసిన విధానం అందరికీ ఆ అమాయకత్వంతో బాగా నచ్చేసింది. సో మీరు తర్వాత సినిమాలో చూసుకుంటే ఒక సమ్మోహనంలో ఆ అమ్మాయి అతిథి అద్భుతం అనిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో రూపా కొడవయ్యారు, అంటే మిగతా అంటే జనరల్గా చూసుకుంటే ఒక గ్లామరస్ హీరోయిన్ అని కాకుండా, సో ఈ అమ్మాయిని ఎంచుకోవటంలో ఏంటి? ఒకటి తెలుగు అండి, ఇది చాలా చాలా డైలాగ్ వర్డ్ ప్లే ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఆ మాటలు వేగంగా మాట్లాడగలిగే, తెలుగు బాగా మాట్లాడగలిగే అమ్మాయి కావాలి ముందు. 2-3 చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఆ అమ్మాయితో ఉన్న సీన్సే భావోద్వేగాలు ఉంటాయి, మిగతా అంతా హాస్యరసంగా ఉన్నా కూడా. ఆ సీన్లో తెలుగు భాష, నేను రాసిన డైలాగ్ని సరిగ్గా న్యాయం చేయగలిగేవాడు కావాలి. నేను ప్రాంప్టింగ్ అసలు అలౌ చేయను సెట్ మీద, నాన్ తెలుగు వాళ్ళైనా నేర్చుకుని వాళ్ళకి 2-3 వారాల క్రితమే స్క్రిప్ట్ వాళ్ళు చదువుతారు, వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇంగ్లీష్లో వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్లో రాసి ఇచ్చేస్తాము, మేము మొత్తం రీడింగ్ సెషన్స్ చేస్తాము, అంతా ఉంటుంది. కాబట్టి నో ప్రాంప్టింగ్ ఆన్ ద సెట్. అలా కాకుండా అసలు అది కూడా లేకుండా అసలు తెలుగు అమ్మాయి అయితేనే ఎంత హాయిగా ఉంటుంది. ఈ సినిమాలో స్పెషాలిటీ అష్టాచమ్మ తర్వాత
బహుశా అమితుమి కూడా ఈ రెండు మూడోది ఇది పూర్తి తెలుగు వాళ్ళు. ఓకే. ఒక్కళ్ళు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పకుండా ఎవరికి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకున్న తెలుగు వాళ్ళ సినిమా ఇది. ఓకే. అష్టాచమ్మాలో అలాగే అష్టాచమ్మైంది, అమితుమి కూడా అలాగే, అమితుమి కూడా అలాగే, ఇది కూడా అంతే. ఓకే. సో అలాంటి అమ్మాయి కావాలి. ఇంకోటి తెలుగు అమ్మాయిలా ఉండాలి. తెలుగు వాళ్ళ అందం వేరేగా ఉంటుంది. అంటే మన వాళ్ళు తెల్లగా, అంటే మామూలుగా రెగ్యులర్ నార్త్ ఇండియన్ బ్యూటీలు తక్కువ మంది ఉంటారు, ఫేర్ స్కిన్ వాళ్ళు. నాకు చామన్ ఛాయ నాకు ఇష్టం యాక్చువల్లీ. స్క్రీన్ మీద బాగా రిఫ్లెక్ట్ అవుతుంది చామన్ ఛాయ. స్కిన్ టోన్ చాలా బాగుంటుంది చామన్ ఛాయ. మీకు అమెరికా వాళ్ళందరూ ఎప్పుడు సంటాన్ అని బీచ్లో పడుకునేది మన కాంప్లెక్షన్ కోసం. స్పానిష్ వాళ్ళకు ఉంటుంది చూడండి ఒక స్కిన్ టోన్. అది నాకు అదొకటి. రెండు తెలుగు రావాలి. మూడు అమ్మాయి నాకు ఉమామహేశ్వర ఉగ్రరూపంలో నచ్చింది, చాలా బాగా చేసింది అనిపించింది. తర్వాత నాకు ఆన్ అండ్ ఆఫ్ అమ్మాయి డాన్స్ వీడియోలు అవి చూసాను నేను. మంచి డాన్సర్ అమ్మాయి, చేసింది మంచి డాన్సర్ కూడా అమ్మాయి. డాన్స్ వీడియోస్ అవి చూసాను. అండ్ నేను పిలిచి ఆడిషన్ చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. చాలా చాలా బాగా చేస్తుంది సినిమాలో. మీరు అంటే తెలుగు అమ్మాయిల్లో ఉన్న పొటెన్షియల్ ఏమిటి, నట్టిగా అంటే భాష తెలియడం వల్ల వచ్చే అడ్వాంటేజ్, రచనని అర్థం చేసుకోగలిగే ఎబిలిటీ, నువాన్స్ని అర్థం చేసుకోగలిగే సమర్థత ఎంత పెరుగుతుంది భాష తెలిస్తే. పాపం భాష తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు అదితిరావతి నేర్చుకుందండి తెలుగు, తనే డబ్బింగ్. తెలుగు అమ్మాయి నివేతా థామస్ ఇప్పుడు మనంత బాగా మాట్లాడేస్తుంది. కృతి శెట్టి అద్భుతంగా మాట్లాడుతుంది తెలుగు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. బట్ ఎంత వచ్చే జనరేషన్ అందరూ కూడా చాలా స్పీడ్గా నేర్చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి నాకు ప్రత్యేకంగా కొంచెం నిజంగా ఏమంటారు నేటివ్ తెలుగు అమ్మాయిలాగా అనిపించాలి, ఉండాలి. అందుకని నేను రూపా అనుకున్నాను. రూపానే కాదు, ముగ్గురు నలుగురు నేను కన్సిడర్ చేసినప్పుడు రూపా నాకు అందరికంటే స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అనిపించింది. యాక్టింగ్ పరంగా, లాంగ్వేజ్ పరంగా అండ్ లుక్స్ పరంగా. ఆ అమ్మాయిలో ఒక అందమైన అచ్చమైన తెలుగు కనపడుతుంది. మన ఇంట్లో మనం చూడండి పెళ్లిలో అక్కడ చూస్తుంటే చాలా అందంగా ఉందని, అలాంటి తెలుగు అమ్మాయి. అలాంటి అందుకని అది కావాలి అనిపించింది. కొంత మోడర్న్ డ్రెస్సులు, ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా ఈక్వల్గా క్యారీ చేయగలగాలి. ఈ సినిమాలో అమ్మాయి హ్యుండాయ్ షోరూంలో మేనేజర్. సో వాళ్ళు ఆ యూనిఫామ్ వేసుకుని ఉండాలి, తర్వాత గబుక్కి చీర కట్టుకున్నా బాగుండాలి, జీన్స్ వేసుకున్నా బాగుండాలి, చుడిదార్, అన్ని రకాల డ్రెస్సులు కాన్ఫిడెంట్గా క్యారీ చేయగలగాలి. అది ఒకటి అమ్మాయిలో ఉంది. షీ హ్యాస్ అ నైస్ ఫిగర్ విచ్ కెన్ క్యారీ ఎనీ డ్రెస్. అదొకటి అనదర్ అడ్వాంటేజ్. అండ్ ఈ మూడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వెన్నెల కిషోర్, ప్రియదర్శి, హర్ష, నరేష్ గారు, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరం, వీళ్ళందరూ ముందు నిలబడాలంటే మీరు తత్తమమ్మ అన్నారనుకోండి తెలుగు వాళ్ళకి టార్చర్. సార్ సార్ మేము చచ్చిపోతున్నాం అంటారు. అందుకని వాళ్ళందరితో ధీటుగా కూడా నిలబడగలిగింది అమ్మాయి. అందుకని నాకు చాలా అంటే హ్యుండాయ్ షోరూమ్ కి ఏదైనా కొనడానికి వస్తాడు మనడు వెహికల్ కొనడానికి. మీరు చూడండి సినిమా, మీరు చూడాలి, చూస్తే మీకే తెలుసు. సో మొత్తానికి సారంగపాణి జాతకాన్ని మార్చేసే అమ్మాయి. అమ్మాయి పేరేంటి సినిమా? అమ్మాయి పేరు మైథిలి. ఓకే. సారంగపాణి వర్సెస్ మైథిలి. సో కాబట్టి మంచి పాత్ర చాలా బాగా చేస్తుంది. సో ఆ అమ్మాయి కూడా ఈ సినిమా మంచి ప్లాట్ఫామ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు వస్తున్నారు ఇప్పుడు, కానీ లీడ్ రోల్స్కి వెళ్ళగలిగే తెలుగు అమ్మాయిలు రావాలి. పెద్ద పెద్ద నటులతో పాటు చేయగలిగే తెలుగు అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారు నాకు అనిపిస్తోంది. అంటే మీరు కూడా కొంతవరకు తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను 12వ సినిమా అండి. దాదాపు నా సినిమాల్లో 7 to 8 సినిమాల్లో తెలుగు వాళ్ళు హీరోయిన్. స్వాతి, ఈషా, తర్వాత ఇమ్మాయి. అంటే మీరు అదితిరావు తెలుగు కింద వేసేస్తే అదితి. నేను పనిచేసిన నాన్ తెలుగు వాళ్ళు కూడా తెలుగు నేర్చుకున్నారు. ఇప్పుడు కృతి శెట్టి బ్రహ్మాండంగా మాట్లాడింది, నివేద, తను, సురభి, భూమిక, ఈ నలుగురే ప్రాబ్లీ నేను వర్క్ చేసిన నాన్ తెలుగు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. కొంతమంది రిపీట్ అయ్యారు. స్వాతి 2 సినిమాలు చేసింది, ఈషా 2 చేసింది, ఈషా 3 చేసింది. ఇప్పుడు తనెవరు మన అదితి అఫ్ కోర్స్ 2 చేసింది, మీ కూడా చేసింది. సో బేసికలీ అండ్ అఫ్ కోర్స్ నివేత కూడా రిపీట్ చేసింది. వీలో నివేతనే డబ్బింగ్ చెప్పింది, పూర్తిగా తెలుగు డబ్బింగ్ తనే చెప్పింది. సో నాకు జనరల్గా నాకు నచ్చిన నటులు నేను రిపీట్ చేస్తాను. బికాజ్ ఒకటి స్వార్థం ఏంటంటే శ్రమ ఉండదు, భాష తెలుసు, మన నేను ఎలా వర్క్ చేస్తానో తెలుసు కాబట్టి ఫట్ వాళ్ళు తొందరగా చేస్తారు. 2 మన సినిమాలో మన వాళ్ళని హీరోయిన్ కింద పెట్టుకుంటున్నాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దురదృష్టం. మలయాళీ సినిమాలో, తమిళ సినిమాలో హ్యాపీగా పెడుతూ ఉంటారు. నార్త్ ఇండియన్స్ పెట్టినా చాలా మంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అందుకని నాకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది తెలుగు సినిమాలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ కింద ఉండాలి కదా. తెలుగు హీరోగా ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిలు అదే సంభవం ఎందుకనో ఎక్కువ మంది రావట్లేదు ఈ సినిమా. అంటే కొంత ఒక రకమైన అది ఇమోషనల్లీ రిస్కీ ప్రొఫెషన్ అండి కొంచెం. ఎందుకంటే మీకు ఎంతైనా మీ శరీరం అనేది కూడా
భాగం అయిపోతుంది కదా డిస్ప్లేలో. అవును. అయినప్పుడు దాన్ని ఎంత మెచ్యూర్గా హ్యాండిల్ చేయగలము, ఆ ఎమోషనల్ స్ట్రెస్ని. రెండు చాలా ఆకర్షణలు చాలా ఉన్న ఫీల్డ్ అది. అవును. సో తల్లిదండ్రులు కూడా భయపడతారు, అమ్మ వీళ్ళు వెళ్తే వీళ్ళు ఎక్కడైనా పొరపాటు జరిగిపోతుందేమో అని రెప్యుటేషన్ పరంగా కూడా వరి అవుతారు. బయట ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటారో చాలా ఉంటాయండి బాబా. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. కానీ ఇప్పుడు మెచ్యూరిటీ వస్తుంది పేరెంట్స్లో కూడా, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. లేదు, ప్రొఫెషనలిజం కూడా పెరిగింది మన ఇండస్ట్రీలో, కొంత పెరుగుతూ వస్తుంది. సో భవిష్యత్తులో ఇంకా రావాలని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు అంటే చెన్నైలో ఉన్నప్పుడు ఎక్కువ మంది రంగస్థలం నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు పిక్ చేసుకోవడం కూడా రంగస్థలం నుంచి పిక్ చేసుకునేవారు కాబట్టి మీకు ఎంచుకోవడం చాలా తేలికయ్యేది. ఇప్పుడు రకరకాల రంగాల నుంచి వస్తున్నారు, మోడలింగ్ నుంచి వస్తున్నారు, ఇప్పుడంటే రీల్స్ నుంచి వస్తున్నారు. రీల్స్ నుంచి వచ్చేస్తారు, లేకపోతే ఫేస్బుక్ లో చూసి సెలెక్ట్ చేయొచ్చు మీరు. ఇన్స్టా రీల్స్ లోనే మీకు ఆడిషన్ అయిపోతుంది. ప్రభాస్ పక్కన హీరోయిన్ కూడా అలా వచ్చిన అమ్మాయి కదా మీకు. అమ్మాయి చాలా మంచి డాన్సర్. అవును, చాలా మంచి డాన్సర్ అమ్మాయి. నేను ఆ అమ్మాయి వీడియోస్ చూసాను కొన్ని. ఎనవియా ఏదో అట్లాంటిది ఏదో ఉంది, పేరు మర్చిపోయాను అమ్మాయి. షీఈస్ ఎ వెరీ గుడ్, వెరీ నైస్ డాన్సర్. అదే. సో అలా కూడా రావచ్చు. సోషల్ మీడియా అనేది ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. అయ్యో చాలా. నాకు ముఖ్యంగా నాకు మిగతా సోషల్ మీడియా నేను ఎక్కువ చూడండి, నాకు కొంచెం బోరు. అంటే అనవసరం చాలా నెగిటివిటీ కూడా ఉంది, అనవసరం నెగిటివిటీ ఉంది, ఎక్కువ చెత్త వస్తుంది అనేది మనకి అకారణమైన నెగిటివిటీ. విమర్శ వేరు, ద్వేషం వేరు. ఇప్పుడు వెంకటమూర్తి గారు మీ చొక్కా బాగాలేదండి, నాకు నచ్చలేదు, మీరు ఈ కలర్ కాకుండా వేరే చొక్కాలు వేసుకున్న అనేది విమర్శ. ఏంటి ఇంత దరిద్రం అని మాట్లాడాను అనుకోండి, అది చాలా. అంటే కొంతమంది ఊరికి ఇప్పుడు మీరు ఫోటో పెడితే రాస్తాడు అంతే, నీ మొహానికి ఇదా ఊరికి. అంటే మనకు చూస్తే జాలేస్తుంది, అంటే వాడికి పాపం వేరే జీవితం లేదా, ఖాళీగా ఉన్నాడు. అలా ఆ నెగిటివిటీ తీసేస్తే చాలా మంచి టాలెంట్ని కూడా నేను సోషల్ మీడియాలోనే చూశాను. అవును, రీల్స్లో కానీ. ఇప్పుడు సమీరా భరద్వాజ్ రీల్స్ చూసేనే నేను సెలెక్ట్ చేశాను. అలాగే రూపాన్ని కూడా చాలా వరకు తన డాన్స్ రీల్స్ చూసి, తను పెట్టిన కొన్ని పోస్టులు చూసి, వాట్ ఎవర్ అమ్మ ఇంటర్వ్యూస్ చూసి, నివేతా థామస్ నేను అట్లాగే సెలెక్ట్ చేశాను. అదితి ఆఫ్ కోర్స్ తను పెద్ద పెద్ద సినిమాలే చేసింది. ఇప్పుడు ఇద్దరు ఒకే పేరుతో ఇద్దరు ఉండేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందేమో. రూప లక్ష్మి గారు ఉన్నారు. అదే నేను లక్ష్మి గారిని పిలిచేవాడు సెట్ మీద. అవునా? తను రూప, ఆవిడ లక్ష్మి గారు, ఆవిడ నవ్వేవారు అనమాట. మాకు రకరకాల సమస్యలు వచ్చాయి సెట్ లో. నాకు దర్శన్ అని ఒక ఎడిటర్, ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఏడి దర్శన్. సో ఎప్పుడైనా దర్శన్ అంటే సార్ అనేవాడు, దర్శి కాదు నిన్ను కాదు. నేను దర్శన్ పిలిస్తే దర్శన్ రెస్పాండ్ అవుతుంటాడు. మాకు ఈసారి ఈ సినిమాలో గమ్మత్తుగా ఇద్దరిద్దరు కార్తీక్లు, ఇద్దరిద్దరు దర్శన్లు, ఇద్దరు రూపలు ఇలా వచ్చారు మన. ఇద్దరు ప్రవీణ్లు, నా డ్రైవర్ పేరు ప్రవీణ్, ఇంకో యాక్టర్ పేరు, అలా రకరకాల మంది. సో అలాంటి గమ్మతులు చాలా జరిగాయి. కానీ నేను నా సౌలభ్యం కోసం ఆవిడ లక్ష్మి, ఈవిడ రూప. సరే, మీ ఫస్ట్ ఫిల్మ్ హీరో తనికెళ్ళ భరణ్ గారు. ఈ సినిమాలో చూసినప్పుడు ఆయనకు అప్పుడే చెప్తుంటారు కొన్ని మామూలుగా, ఆయన నుంచి ఏమైనా ఒక కాంప్లిమెంట్ లాంటిది వచ్చిందా? ఒకటి, భరణ్ గారు అంత సీనియర్ యాక్టర్ అయినానండి. నేను గ్రహణంలో ఆయన నా పట్ల ఎలా ఉన్నారో, ఒక దర్శకుడు అంటే దర్శకుడే భరణ్ గారి దృష్టిలో. నీకు ఎలా కావాలి చెప్పు, ఎన్ని రకాలుగా కావాలి చెప్పు అనే ఇదే తప్ప ఎప్పుడు నేను సీనియర్ యాక్టర్ని, నువ్వు మొన్న వచ్చావు కదా, నిన్నగా మొన్న వచ్చావు, అలా ఎప్పుడు ఉండదు భరణ్ గారు. ఆయనకి ఏదనిపించినా చెప్తారు, ఇలా చేద్దామా అలా చేద్దామా, మోహన్ లేదు సార్ ఇదంటే ఇంకంతే, మీరేం చెప్తే అదే చేస్తారు ఆయన. కానీ జనరల్గా 99% ఆయన సలహాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే బ్రిలియంట్ రైటర్ కదా ఆయన. ఇలా అన్నావా, ఇలా అంటే బాగుంటుంది అంటే తప్పకుండా సార్ అంటే అలా అంటారు. ఆయనకి నచ్చినప్పుడు, నా రచన ఆయనకి నచ్చింది అనుకోండి, నేను మారుద్దామని ఆయన ఒప్పుకోడు. బాగుంది కదా, అది మార్చద్దు, ఉంచదు, అదే అంటాను అనేవాడు. అంత నిజాయితీ. సో ఆయనతో వర్క్ చేయడం ఇట్స్ ఆల్వేస్ ఎ జాయ్. ఆయన వస్తే మీరు ఎప్పుడైనా ఆయన వచ్చినప్పుడు సెట్లోకి రావాలండి. మొత్తం అసలు కోలాహలంగా ఉంటుంది. చిన్న నటుడు, పెద్ద నటుడు, కొత్త నటుడు, పాత నటుడు ఎవ్వరు లేరు. అందరితోనూ అంతే స్నేహంగా ఉంటారు, అంత కలివిడిగానే ఉంటారు, అంత వినయంగానే ఉంటారు, అంత గివ్ అండ్ టేక్ ఉంటుంది, అంత కొలాబరేటివ్ కూడా ఉంటారు. శ్రీనివాస్ అవసరాలు ఉన్నారు, అవసరాలు ఆయన కలిస్తే అది అసలు ఎక్స్ప్లోజివ్గా ఉంటుంది. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే పోటీగా జోక్స్ అదిరిపోతుంది. అలాంటి వాతావరణం. వెల్లు కిషోర్ ఇంక వాళ్ళు కలిసారంటే మీరు పండగ వాతావరణంలో షూట్ చేసినట్టు ఉంటుంది. సో భరణ్ గారు ఈజ్ ఆల్వేస్ మై ఏమంటారు పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన బిజీ అవడం వలన పెద్ద పెద్ద పాత్రలు ఇచ్చే అవకాశం రావట్లేదు. సో ఆయన ఏమంటారంటే ముందు డేట్స్ లేవు, 4 రోజులు ఏమైనా పాత్ర ఏదైనా ఉండేవు చేసేస్తారు, అది 5 రోజులు 1 వీక్లో అయిపోవాలి. అలా లక్కీగా ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటారు భరణ్ గారు. చాలా కొత్తగా చూపిస్తారు, చాలా కొత్తగా ఉంటారు.
మీ టీజర్ నెగిటివ్ రోలా? కైండ్ ఆఫ్ మీరు చూద్దరు కానీ ఓకే. ఒక నెగిటివ్ రోల్ ఉంటుంది ఆయనది, బాగుంటుంది చాలా. ఇప్పుడు హీరో ఫాదర్ ఎవరు, హీరోయిన్ ఫాదర్ ఎవరు? హీరో ఫాదర్ వడ్లమాన్ శ్రీనివాస్ గారు అండి. ఓకే. హీరోయిన్ ఫాదర్ నరేష్ గారు. నరేష్ గారి భార్య అంటే హీరోయిన్ తల్లి రూపలక్ష్మి గారు, ఓకే. హీరో తల్లి కల్పలత గారు. ఇది ఫిక్స్ కల్పలత గారు అమ్మలు. అయితే అంటే వాళ్ళు మామూలు రెగ్యులర్ అన్న ఇడ్లీ పొద్దున అన్నం పెట్టి ఒరే అట్లయిపో అమ్మలు నా సినిమాలో ఉండరు జనరల్ గా. నా సినిమాలో అమ్మలు కూడా యాక్చువల్లీ ఆ నాన్నల కంటే బిజీగా ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను అలాంటి ఫ్యామిలీలో పెరిగాను. మా అమ్మగారు కూడా ఎంప్లాయీ, చాలా బిజీగా ఉండేవారు. సో నేను మామూలుగా ఇంట్లో కూర్చుని హోమ్ మేకర్స్ నా సినిమాలు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఉన్నా కూడా ఏదో పని చేస్తుంటారు. సమ్మోహన్లో ఆవిడ వంటలు చేస్తూ ఉంటుంది, కేటరింగ్ షాప్ నడుపుతూ ఉంటుంది. సో ఏదో ఒకటి నాకు సంథింగ్ ఐ లైక్ టు క్రియేట్. ఆడవాళ్ళు నేను ఖాళీగా చూపించాను, కేవలం గృహిణులుగా. ఎందుకంటే నిజంగా చాలా మంది, కోట్ల మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు కదా, బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ ఇళ్లలో కూర్చుని గృహిణులు కూడా పనిచేస్తున్నారు బయటికి వెళ్ళి కదా. వాళ్ళు ఇంట్లో ఉన్నసేపు వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవచ్చు, కానీ మళ్ళీ పొద్దున కానీ ఉద్యోగానికి వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. సో ఈ రోజుల్లో అంత డిమాండ్ అండి అమ్మాయిలకి. తప్పదు కూడా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళు లిస్టులు చెప్తున్నారు పెళ్లికి, ఇవన్నీ ఉన్నాయా నీకు, ఉంటేనే చేసుకుంటారు. దాని మీద కూడా జోక్ ఉంటుంది. కాబట్టి సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. అండ్ నాకు ఆ వాతావరణం సృష్టించడం ఎక్కువ ఇష్టం. ట్రెడిషనల్గా మనకి రెగ్యులర్గా తెలుగు సినిమాలో క్లీషేడ్ ఇవి ఉంటాయి కదా కొన్ని. తల్లి అనగానే ఆవిడ ఎప్పుడు పట్టు చీర కట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డిస్తుంది, ఎప్పుడు అదే ఉంటుంది. అదే వాడు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏమిట్రా ఇలా చేసావు, అమ్మాయిని ప్రేమించు, లేదా మీ నాన్నగారు చెప్పిన మాట విని ఇలాగే ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళకంటూ ఒక వాయిస్ ఉండి, వాళ్ళకంటూ అభిప్రాయం ఉండి, వాళ్ళ అసర్టివ్గా ఉండే వ్యక్తిత్వం ఉండే పాత్రలు నేను పెట్టడానికి ఇష్టపడతాను. నైస్. అయితే సో శివలంక కృష్ణ ప్రసాద్ గారితో ఇది మూడో సినిమా. అవునండి. సో నిర్మాణ అంటే ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఆయన జనరల్గా ఆయన మేము కంట్రోల్ చేయాలి. అదే అవసరం లేదని పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ ఆయన, ఇది బాగుంది, ఇది చెయ్యాలి, ఇది అమ్మో ఇక్కడ తగ్గకూడదు అలా ఉంటుంది. అక్కర్లేదండి ఇది అన్న కూడా పర్లేదు, నీ ఓకే కదా అని అలా ఉంటుంది అనమాట. రెండు ఏంటంటే కథ అసలు విని, కథ బాగుంది నేను చేస్తాను, ఈ కథ నిజంగా మంచి కథ, దీన్ని మనం తీయాలి. అంతేగాని ఈ హీరో డేట్లు ఉన్నాయి, లేకపోతే పలానా డేట్, ఈ రెండు కాంబినేషన్ కొట్టేసి ఏదో ఒకటి డబ్బులు నొల్లేసుకుందాము అని ఆలోచన లేని నిర్మాత. ఈ కథ భలే ఉందా, ఇది ఎలాగని తీయాలి అని జెంటిల్మెన్ విషయంలో కానీ, సమ్మోహన్ల విషయంలో కానీ, ఈ సినిమా విషయంలో కానీ కథను ప్రేమించిన వ్యక్తి ఆయన. అందుకని నాకు ఆయన అంటే మా ఇద్దరికి కొంచెం వైబ్ కూడా ఏర్పడింది. తర్వాత ఒకసారి కథ లాక్ అయిపోయి స్క్రిప్ట్ ఆయన చదివేసి ఆయనకి ఏమన్నా అభిప్రాయాలు ఏమైనా చెప్పేసి అయిపోయిన తర్వాత ఇక మీ జోలికి రారు ఆయన. ఆషామాషి సినిమాలు తీరు రెండు కథ బాగా నచ్చితేనే తీస్తారు. ఇంకోటి గమ్మత్తు ఎవరికి తెలియదు, జెంటిల్మన్ సమ్మోహన్ రెండు ఆయన ఫైనల్ కాపీ కూడా చూడాల. థియేటర్లో రిలీజ్ అయితే చూసారు ఆయన, శుక్రవారం రిలీజ్ అయితే సండే చూసారు ఆయన. మొట్టమొదటి చూసిన డైరెక్ట్ థియేటర్లోనే. ఈ సినిమాకే కొంచెం లేదు అంటే ఆయన కూడా అంటే మీరు చూడండి, మీరు నిర్మాత అండి, మీరు యాక్చువల్గా చూసుకోండి, ఎనీ టైం మీరు చూసుకోవాలంటే మొన్న ఈ సినిమా చూశారు, చూసి వాజ్ వెరీ హ్యాపీ. ఇంకా మళ్ళీ అన్నారు ఆయనకి ఏదో అనిపించినట్టు కూడా చెప్పారు, సరే నేను అవి చేసుకుంటే ఆ మోహన ఇంకా నేను మళ్ళీ ఆదివారమే చూస్తాను రిలీజ్ అయిన తర్వాత, మళ్ళీ నేను చూడను. నువ్వు టెక్నికల్ స్క్రీనింగ్లు చేసుకో, నీ కుటుంబం ఎవరికైనా చూపించుకో, నాకు అనవసరం, నేను డైరెక్ట్గా థియేటర్లో చూస్తాను. ఆ విధమైన నమ్మకం నాకు బలాన్ని ఇస్తుంది. ఒక దర్శకుడిగా మీకు అలాంటి ఫెయిత్ ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు మీకు బాధ్యత పెరుగుతుంది. ఖచ్చితంగా బాధ్యత పెరిగి ఆయనకి మీరు న్యాయం చేయాలి, ఆయన డబ్బుకి న్యాయం చేయాలని మనకే అనిపిస్తుంది. సో అది ఒకటి నాకు ఆయనలో నచ్చిన అంశం. వన్ ఆఫ్ ది అంటే సీరియస్గా ఒక సినిమాని ప్యాషనేట్గా రెండు కథను నమ్మి అంటే ఇప్పుడు ఇవి కూడా యాక్చువల్లీ గొప్ప కింద చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం రాకూడదు మనకి, కానీ కథే మెయిన్ కదండి. అంతే, పూర్వకాలంలో కథ నచ్చితేనే సినిమా తీసేవాళ్ళు, కథతోనే అన్ని ప్రారంభం అయ్యేవి, కథా స్క్రీన్ ప్లేతో. అందుకని ఆయనకి అది ఉంది. అందుకని నాకు మేము ఎక్కువ సినిమాలు 3 సినిమాలు ఆయనతో తీయగలిగేది. సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి లెజెండరీ డైరెక్టర్ తో సినిమా చేసినటువంటి శ్రీదేవి మూవీస్ ఈవెన్ బాలకృష్ణ గారు అందరికంటే ఎక్కువ సినిమాలు తీసింది ఆయనే, 4 ఫిల్మ్స్. అవును, ఆదిత్య 369, వంశానికి ఒకడు, బలేవాడి బాసు, మిత్రుడు, 4 ఫిల్మ్స్. సో అలాంటి బ్యానర్ లో 3 సినిమాలు తీసే అవకాశం మీకు లభించడం ఫీల్ అవుతుంది? చాలా, ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండి. నాకు జెంటిల్మెన్ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారు నాకు పరిచయం చేశారు, కృష్ణప్రసాద్ గారు.
మీరు సినిమా చేయండి. బాలు గారు పరిచయం. బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కృష్ణప్రసాద్ గారికి బంధువు. అవును. ఆయన నాకు రోజు ఫోన్ చేసి వీళ్ళందరూ కూడా చంద్రమోహన్ గారు, వాళ్ళందరూ చంద్రమోహన్ గారు అయితే మేనల్లుడే కదా. అవును అవును చేస్తే ఒకసారి కృష్ణప్రసాద్ గారికి మీరు సినిమా చేయాలి, మీ ఇద్దరు సినిమా చేస్తే బాగుంటుందని నాకు ఇష్టం, నా కోరిక. కృష్ణ కూడా చెప్పాను, అంటే కృష్ణ అంటారు, కృష్ణ కూడా చెప్పాను నేను, మీరు ఒకసారి కలవండి, మీరు సినిమా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. మాయాబజార్లో నాతో పరిచేశారు బాలు గారు, అందుకని ఆయనకి బాగా నేనంటే అభిమానం ఏర్పడింది అనమాట. ఆ విధంగా నేను కృష్ణప్రసాద్ గారు జెంటిల్మన్ సినిమా కలవడం జరిగింది. నాన్నగారికి ఆయనకి బాగా పరిచయం ఉందా? బాలు గారికి నాన్నగారికి? మా నాన్నగారికి బాలు గారు చాలా మంచి. మా నాన్నగారు చనిపోయారని తెలిసి మొట్టమొదటి మా ఇంటికి వచ్చింది బాలు గారు అండి. అవునా? ఆయన ఊళ్ళో ఉన్నారు అనుకోకుండా వార్త తెలియగానే ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను, పాపం ఎక్కడో ఉన్నారు ఆయన, వెంటనే ఫస్ట్ వచ్చింది బాలు గారు మా ఇంటికి. అందుకని చాలా అభిమానం. నేనంటే మా కుటుంబం అన్న కూడా ఉండేది. తర్వాత పాపం అన్ఫార్చునేట్లీ ఆయనే అలా ఆయన అయిపోవడం చాలా బాధ కలిగింది మా అందరికి. ఆయన కలిపారు మమ్మల్ని, నన్ను. మామూలుగా చనిపోవటం వేరు, ఇలా చనిపోవటం వేరు కదా అసలు. ఏం జరిగిందో తెలిసే లోపల అయిపోయింది అది. అవును, అంటే ఇక మామూలుగా వచ్చేస్తున్నాను వెళ్ళి చూడడానికి కూడా లేని పరిస్థితి, మీరు ఎవరు రావద్దు అనే పరిస్థితి, చాలా దారుణం. అదే. సో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి అబ్బాయిగా వచ్చారు, ఈ రంగంలోకి వచ్చారు, మీకంటూ ఒక ఐడెంటిటీని సృష్టించుకున్నారు. నాన్నగారి పేరు మీద ఈరోజు ఒక సాహితీ అవార్డులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. సంవత్సరానికి ప్రతి సంవత్సరం మేము జనరల్గా ప్రయత్నిస్తూ ఉంటాం. మేలో మా నాన్నగారి పుట్టినరోజుకి అనౌన్స్ చేయడము, ఆగస్ట్ సెప్టెంబర్లో ఇవ్వాలి అని మా ప్లాన్ అనమాట. ఏదో అరౌండ్ దట్ టైం అనౌన్స్ చేస్తాను. ఈ సంవత్సరం కూడా మేలో వచ్చేటప్పటికి ఎవరా నెక్స్ట్ అనేది అనౌన్స్ చేస్తాను. పోయినసారి అయితే మా గురువు గారికి ఇచ్చారు, నా గురూజీ ఆయన. ఓ వండర్ఫుల్ గురూజీ, సూపర్. మాకు చాలా ఇష్టము. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే చాలా మంది అద్భుతమైన వాళ్ళు ఉన్నారండి. మాకు లిస్ట్ మీద రాస్తే చాలా మంది ఉంటారు. సో ఎవరు కరెక్ట్గా రెలవెంట్ అని ఇవ్వడమే. అయితే ఒకటి ఏంటంటే ఈ అవార్డు రావడం నాకు ఇప్పటివరకు నచ్చే విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మేము చాలా గొప్ప రికగ్నిషన్ కింద గుర్తిస్తున్నాము. ధర్మసేన గారికి వచ్చిన, లేకపోతే అఫ్సర్ గారికి వచ్చిన, శిఖామణి గారికి ఇచ్చిన, కొండపూడి నిర్మల గారు, అందరూ కూడా ఈ అవార్డుకి ఒక వాల్యూ ఏర్పడాలి. ఇది అడపా ఊరికి ఇచ్చేసారు. ఇది వరకు స్టాండర్డ్ ఉండాలి. గొలపుడు గారు ఇచ్చేవాడు, ఎంత వాల్యూ ఉంటుంది ఆ అవార్డుకి, ఆ వాల్యూ కావాలి. అది సాహితీ పరంగా ఎవరికైనా మనం ఇచ్చామంటే ఆ అవార్డుకు విలువ ఉండాలి. ఇది రావడం తేలిక కాదు, ఎంతో కృషి చేస్తేనే ఈ అవార్డు వస్తుందనే గుర్తింపు రావాలని మా కోరిక. ఇప్పుడు అందరూ కూడా అలా భావిస్తున్నారు. అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలని. ఒక అఫ్సర్ గారికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇచ్చే వాళ్ళకి అదే కదా మీకు తూకం, అదే. సో యూ హావ్ టు మెయింటైన్ దట్ స్టాండర్డ్. సో మొత్తంగా మీరు చూసుకుంటే అంటే 16 సంవత్సరాల కెరీర్, 24 అంటే మీరు గ్రహణంతో కలిపితే 2004. గ్రహణంకి దానికి అష్టాచమ్మకి గ్యాప్ వచ్చింది, మధ్యలో మాయాబజారు 2004 గ్రహణం, 2006 మాయాబజార్, 2008 20 సంవత్సరాలు అయిపోయి. 20 సంవత్సరాలు అంటే నేను సినిమా అనేది తీయడం మొదలెట్టి 20 సంవత్సరాలు. సో 2 దశాబ్దాలు, అష్టాచమ్మా నుంచి 16 ఏళ్ళు. అవును. కమర్షియల్ గా మీరు లెక్కేస్తే 16 ఏళ్ల వయసు. అష్టాచమ్మ నానికి ఫస్ట్ సినిమా, కానీ మీకు కాదు కదా, అదే మీకు మూడోది. సో గ్రహణంతో మొదలైంది నిజానికి. అంటే యాక్చువల్గా గ్రహణం అనే పదం ఒక నెగిటివ్ సెన్స్. అలాంటి గ్రహణంతో అనేవారు గ్రహణం అంటే తీసుకోవడం అని కూడా అర్థం ఉంది. పాణిగ్రహణం అంటారు కదా. అవును. సో నిన్ను ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంది ఇక్కడ దగ్గరికి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం నెగిటివ్ అక్కర్లేదని చెప్పేవారు. అది చీకటి కమ్మేయటం అది. కానీ మీరు అదే యువతల అంటే అక్కడ కూడా మీరు ఒక బ్రేక్ చేసినట్టే. ఒక ఏదైతే ఉంటుందో జనాల్లో ఉండేటువంటి ఒక నమ్మకాలు, దాన్ని కూడా మీరు బ్రేక్ చేసి గ్రహణం లాంటి సినిమాతో వచ్చి తర్వాత అష్టాచమ్మతో ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకున్నారు. సో సాటిస్ఫాక్టరీగానే ఉంటుందా అంటే? ఇంకా వెరీ గుడ్ అండి. అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు ఫిల్మ్ మేకర్కి ఉండదు. అంటే ఇంకా చేయాలి, ఇంకా బెటర్ ఫిల్మ్స్ తీయాలి, చేసిన పొరపాట్లు కొన్ని ఉంటాయి, వాటిని సరిదిద్దుకోవాలి, మళ్ళీ రిపీట్ చేయకుండా, అది ఎప్పుడు ఉంటుందండి. కానీ ఓవరాల్గా నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే నేను నమ్మిన సినిమాలే మ్యాక్సిమం తీయగలిగాను. తెలుగు ఆడియన్స్లో బేసికలీ తెలుగు ఆడియన్స్లో ఒక సంభాషణ జరిపి ఒక కొత్త రకమైన సినిమాలు, కొత్త రకమైన ఆలోచన ఎంతో కొంత ప్రవేశపెట్టగలిగే ప్రయత్నంలో నేను సక్సెస్ఫుల్ అయ్యాను. కాబట్టే ఇప్పుడు 20 ఏళ్ళుగా నాకు ఎటువంటి బ్యాకింగు, ఎటువంటి ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు లేరు, నన్ను మోసేవాళ్ళు లేరు, లేకపోతే నేను పడిపోతే చేయి ఇచ్చి పైకి లేపి భుజం తట్టే వాళ్ళు ఎక్కువ మంది లేరు. ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. మన అంతకుముందు సినిమానే, మనం తీసిన సినిమానే, లేకపోతే మన సక్సెస్ రికార్డే మన కొత్త ఆపర్చునిటీ తీసుకురావాలి అంతే. సో ఆ విధంగా నన్ను ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. నిర్మాతలు సినిమాలు తీయాలనుకుంటున్నారంటే
అది అది ఒకటి ఏర్పడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. రెండు, నేను రకరకాల సినిమాలు తీయాలని ఎలాగైతే భావించానో వాటన్నిటిలో ఎంతో కొంత నేను ప్రయత్నం చేయగలిగాను, సక్సెస్ఫుల్ అవ్వగలిగాను అనే ఆనందం మిగిలింది. ఎందుకంటే పెద్ద స్థాయిలో తీయాలి, ఇంకా పెద్ద స్కేల్ సినిమా తీయాలి, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ తీయాలనే కోరిక ఓపికనంత వరకు ఉంటుంది. అవును, వీ హ్యావ్ టు కీప్ గోయింగ్. అవును. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్కేల్ అంటే ఆటోమేటిక్గా అది ముందే హీరో బేస్డ్గా చేయాలి, కథలు చేయాలి. ఇప్పుడు దానిలో ఎంతవరకు మనం చేయగలము? ఇప్పుడు నాకు వచ్చే ఐడియాలని సాధారణ జనజీవనంలోంచి వస్తాయి. నాకు పక్కింటి సుబ్బారావు, వెంకట్రావు కథలు నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. దైవాంశ సంభూతులు, మహావీరులు నాకు తొందరగా తట్టరు. తట్టినా నాకున్న ఎడ్యుకేషన్ వల్ల దానివల్ల దానిలో అంత నిజం లేదనిపిస్తుంది. అదే ఆ కైండ్ ఆఫ్ హీరోయిజం, ఫాల్స్ హీరోయిజం అది. రియాలిటీ వైపు ఎక్కువ ఉంటుంది. హీరోయిజం చూపించిన మాక్సిమం ఆ సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని తీసుకున్నా కొంచెం రియలిజం వైపే మొగ్గు చూపించడం నాకు ఇష్టం. అలాంటప్పుడు పెద్ద హీరోల సినిమా తీసినప్పుడు మీరు కొంచెం నేల విడిచి సాము చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అది చాలా జాగ్రత్తగా చేయాలి, వాళ్ళకి నచ్చాలి, మనకి. మీరు చేసిన జెంటిల్మెన్ సినిమా చూసుకుంటే తాలూకు జెంటిల్మెన్ నేను కమర్షియల్ జానర్లతో నాకు జరిగిన లవ్ అఫైర్ అది. అంటే మెయిన్ స్ట్రీమ్ ఇడియం అంటాను చూడండి, దాంతో. సో అందుకని అది ప్రయత్నం చేస్తాం అప్పుడు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూ షుడ్ ట్రై దట్ ఆల్సో. ఐ లైక్ డూయింగ్ దోస్ థింగ్స్. ఆ జానర్లు అన్నా కూడా నాకు ఇష్టం. అయితే అన్ని విధాలుగా చాలా సంతృప్తికరంగానే ఇప్పటివరకు అరే ఏమిటి నేను అనుకున్న అలాంటిది అయితే ఏం లేవు. మోర్ దెన్ 50% కమర్షియల్ సక్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. రెండు కొత్త రకమైన సినిమాలు ఇంకా తీయాలి, అది మాత్రం ఉంది. వి అనే మీద మీకు ఏమన్నా కొంచెం ఇది ఉంటుందా? వి అనేది ఇంకా అంటే ఏ సినిమా విలన్గా అంటే నెగటివ్ రోల్ లో చూపించడం, ఆ సినిమా యాక్చువల్లీ నేను చూపించలేదు, అందుకు నాని ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. అదే యాక్చువల్లీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారంటే పూర్తి స్థాయి విలన్ ఎక్స్పెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, అతనికి ఒక కథ ఉండి అది మామూలు రెవెంజ్ స్టోరీ, దానిలో ఒక ఎమోషనల్ డ్రామా అనేటప్పటికి కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అరే 25వ సినిమా నాని నిజంగా సైకో అయితే బాగుంటుంది. అయితే ప్రతి సినిమాలో మనం ఇది అబ్బా అది కొంచెం అలా తీసుంటాయి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కొన్ని ప్రతి సినిమాలో ఎంతో కొంత ఉంటాయండి, మీలో కూడా నాకు ఉంటాయి. అది సినిమాలో కొంచెం మంచి మూమెంట్స్ ఉంటాయి చాలా. నాకు ఇష్టమైన సినిమా అది. కానీ కొన్ని అంశాల్లో మేము నా పర్సనల్గా ఇప్పుడు రెట్రోస్పెక్షన్లో కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాలి. ఇది నాని సైకో కాదు, యాంటీ హీరో కానీ సైకో కాదు, ఇదొక సోషల్లీ రెలవెంట్ టాపిక్ మీద తీసిన సినిమా. యాక్చువల్లీ ఈ సినిమా చాలా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అది. ఖైరతాబాద్లో ఒకసారి పెద్ద రైట్స్ జరిగాయి. ఆ రైట్స్లో ఒక ప్రెగ్నెంట్ ఒక అమ్మాయి చనిపోయింది. ఖైరతాబాద్లో ఎక్కడో నాకు గుర్తులేదు. హైదరాబాద్ రైట్స్ 90s జరిగినప్పుడు ప్రెగ్నెంట్ ముస్లిం ఉమెన్ ఒక అమ్మాయి చనిపోయింది. మళ్ళీ ర్యాండమ్ బుల్లెట్ తగిలి. అదొక ఇన్సిడెంట్. తర్వాత దేవరియా అని యూపీలో దేవరియా అని ఊళ్ళో ఒక చిన్న గర్ల్స్ హోమ్, అనాథ శరణాలయాల నుంచి ఆ అమ్మాయిల్ని అక్కడ నడుపుతున్నవిడే చాలా మందికి సప్లై చేసింది చైల్డ్ ట్రాఫికింగ్లో. అక్కడ నుంచి 16 ఏళ్ళ అమ్మాయి పారిపోయి పోలీసు రిపోర్ట్ ఇస్తే పెద్ద కేసు అయింది. అది ఇప్పటికీ మీరు గూగుల్లో దేవరియా పెద్ద ర్యాకెట్ అది ఒక ఇన్సిడెంట్. తర్వాత అదే రైట్స్ ఏవైతే జరిగాయి హైదరాబాద్లో, ఒక కానిస్టేబుల్ తన సుపీరియర్ ఆఫీసర్ని చంపేశాడు. అది మీకు పెద్ద కేసు. ఎందుకంటే అతను కూడా ఈ ఆఫీసర్ రెచ్చగొట్టాడు అని చెప్పి అక్యూజేషన్. అది ఎంత ఉందో మనకు తెలీదు అని ఆయన చంపి తర్వాత ఆయన కూడా జైలుకి వెళ్ళాడు, చనిపోయాడు, వాట్ ఎవర్ జరిగింది. అది ఈ ఇన్సిడెంట్స్ అన్నీ నాకు ఇన్స్పిరేషన్. అంటే వీటన్నిటి నుంచి కథ అల్లితే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అవుతుంది. ఒక సైనికుడు వర్సెస్ ఒక పోలీస్ ఆఫీసర్, అలా అల్లిన స్టోరీ అది. అయితే ఎప్పుడైతే ఫస్ట్ నాని పోస్టర్ వచ్చిందో ఎవ్రీబడి థాట్ దిస్ గై ఈజ్ అ కిల్లర్. సో అది ఆలోచిస్తే ఓహో మేబీ ఆ విధంగా కొత్తగా కనిపించబోతున్నాడు అనేది ఒకటి. అతను ఒక ప్యూర్ హార్డ్ కోర్ విలన్ కింద ఎక్స్పెక్ట్ చేసేసి ఉంటారు. నాని చాలా బాగా చేశాడు, అది వేరే విషయం. సో అలాంటి కొన్ని జరుగుతాయి. ఓహో టైం కూడా పాండమిక్ రకరకాల కారణాలు, కన్ఫ్యూజన్. ఇప్పుడు నిర్మాతకి మంచి డబ్బులు వచ్చే సినిమాకి అమెజాన్ వాళ్ళు కూడా వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అన్నారు. ఇట్ హ్యాస్ రిలీజ్ చేయాలా, అది థియేటర్ అయిపోయింది, డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే మన రాజు గారు 6 నెలలు వెయిట్ చేశారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అన్నది రాజు గారు నాకు ఫోన్ చేసి, మోహన్ ఇది ఎప్పుడు అవుతుందో తెలియట్లా, సినిమా ఏమో అయిపోయింది మంది, ఇదేమో 6 నెలలు అయిపోయింది, ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయో తెలియట్లేదు, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అని అంటే అప్పుడు మేము అందరం కూర్చొని డిస్కస్ చేసుకుని సరే సార్ ఇంకా ప్రొసీడ్ అయిపోండి అని చెప్పాం. అప్పుడు ఇంక మేము ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఏంటంటే కన్ఫ్యూజన్ కూడా, అంటే ఆ సినిమా రిజల్ట్ గురించి ఇప్పటికీ నాకు, ఇప్పుడు అమెజాన్ వాళ్ళు అప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ అన్నారు విత్ ద ఫిల్మ్. ఎండిబిలో అప్పుడు 6.8 రేటింగ్ ఉందనుకోండి, ఇట్ మీన్స్ ఇట్స్ వెరీ గుడ్, అంటే సక్సెస్.
కానీ ఏంటి థియేటర్లో ఉన్న మజా మీకు ఎప్పుడు అంటే ఏ రిజల్ట్ అయినా అవును, థియేటర్ ఇస్ ద వైబ్. మీరు చేసింది కూడా ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఆ కోసం వైబ్లోనే మీకు అర్థమవుతుంది అది హిట్, అది నడవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మిస్ అయిపోయాను నేను మీతో. బట్ ఏంటంటే యూ లర్న్, ప్రతి సినిమా ఒక 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 పాఠం నేర్చుకుంటాం, మళ్ళీ ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాం. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణకి ఆ పేరు అయితే వచ్చింది, తను సినిమా వస్తుందంటే మనం ఖచ్చితంగా ఒకసారైనా సినిమా చూడవచ్చు అన్న పేరైతే మీరు అదృష్టం సార్. సో సారంగపాణి జీవితాన్ని ఎప్పుడు మా ముందుకు తీసుకురాబోతున్నారు ఇంతకీ? ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి సినిమా. మనం యాక్చువల్లీ 20వ తారీఖు రావాల్సింది. పుష్ప మంచి జోష్లో ఉన్నప్పుడు మేము రావడం మంచిది కాదని చెప్పి ఆగాము. ఓకే. సో ఇప్పుడు ఇంకా నేను రెడీ చేసేసి నేను కృష్ణప్రసాద్ గారి చేతిలో పెట్టేశా పిల్లని. ఆయన ఎప్పుడు పెళ్లి చేసి ఇంకా ఆయన నుంచి ఇంకా రాలేదా? పంపిస్తాడా? అదే ఆయన దగ్గర నుంచి ఇంకా రాలేదా? కాదు, బహుశా ఈ నెల కాదు, ప్రాబ్లీ జనవరి ఎండ్ కానీ ఫిబ్రవరిలోనే రావాలండి. ఏదో యాక్చువల్గా డిసెంబర్ 20 రావాల్సింది మేము సినిమా కదా. ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి ఇంక త్వరలోనే మేము అఫీషియల్గా ఇప్పుడు పక్కాగా అంతా అనుకుని ఈసారి డేట్ అనౌన్స్ చేసి వచ్చేస్తున్నాం. మోస్ట్ ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ ఫిబ్రవరిలో రావాలి. ఇంకా తెలీదు, ఇంకా ఈ వచ్చే వారం 10 రోజుల్లో పండగ లోపల మాకు క్లారిటీ రావాలి. ఇప్పుడు సారంగపాణి జాతకం అని పెట్టారు కదా, ఈ వెంటనే ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈయన జాతకాలని సమర్థిస్తున్నాడా, జాతకాలను విమర్శిస్తున్నాడా అని. అంటే మీకు అది ఒకటి సినిమా, నేను ఇందాక మీకు బిగినింగ్లో చెప్పినట్టే నమ్మకాన్ని నేను విమర్శించట్లా, నమ్మకం వ్యక్తిగతం. సో సారంగపాణి జాతకం అనే టైటిల్ నేను ఎందుకు పెట్టానంటే, ఒక జాతకాన్ని నమ్మే ఒక వ్యక్తి జీవితంలోకి మీరు వచ్చి ఒకసారి తొంగి చూడండి. ఓకే. నమ్మకం అనేది మీ పర్సనల్గా వ్యక్తిగతం అయినప్పుడు ఎటువంటి నష్టాల్లో ఉండదు. కానీ జాతకాన్ని మూర్ఖంగా నమ్మేవాడు, మూఢంగా నమ్మేవాడు, లేకపోతే ఒక బలహీనుడిలాగా నమ్మేవాడు ఎవడైతే ఉంటాడో, ఆ నమ్మకం ఎప్పుడైతే మిమ్మల్ని బలహీనుడి చేసేస్తుందో మీ జీవితం హాస్యాస్పదం అయిపోతుంది. అలాంటి ఒక జీవితంలోకి తొంగి చూడండి అనేదే ఈ టైటిల్. జాతకాన్ని బాగా నమ్మే వ్యక్తి ఒక హీరోయిన్ తో ప్రేమలో పడిన తర్వాత అతను చేసిన ఒక పొరపాటు జాతకం తెలుసుకోవాలనుకోవడం ఏదో నా దగ్గర నుంచి కానీ కానీ అది ఏమిటి అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అది నా ఉద్దేశం. అదే అంటే మేము అనుకుంటామండి, సో మామూలుగా కూడా పెళ్లి చేసుకోవాలంటే జాతకాలు కరుస్తాయి లేదో చూస్తాము. అట్లా హీరోయిన్ జాతకం నాకు కనపడిందండి, నేను జాతకాలు బాగా నమ్ముతాను. ఇది చూస్తే నాకు యాంటీగా ఉంది, ఏదో యాంటీగా ఉంది. ఇది పులి మేక లాగా అవుతుందేమో అని వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాంటి ఒక సన్నివేశమే లోంచి పుట్టే కాన్ఫ్లిక్ట్. ఓకే. అంతే, హాస్యాస్పదంగా అతని జీవితం ఉంటుంది, సినిమా హాస్యరసభరితంగా అందరినీ కూడా మంచి వినోదాన్ని పంచుతుంది, సకుటుంబ సపరివార సమేతంగా. అంటే మీకు వయసు తరత భేదాలు లేకుండా చక్కగా అందరూ పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసల దాకా సినిమాలోకి కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. అన్ని వర్గాలకు సంబంధించిన జీవితాలు ఉంటాయి. అన్ని పాత తరం వాళ్ళకి నచ్చే ఒక రకం టైప్ ఆఫ్ హాస్యం ఉంటుంది, కొత్త తరం వాళ్ళకి నచ్చే హాస్యం ఉంటుంది. అన్ని రకాల మిక్చరు నాకు కుదిరింది. ప్రతి సినిమాలో కుదరదు, అది ఈసారి కుదిరింది. ఒక ఆరోగ్యకరమైనటువంటి ఎలాంటి అశ్లీలత విట్ అంటాను చూడండి, మనకి చమత్కారంతో ఉన్న హాస్యం తగ్గుతుంది. భూతేనా ఉంటుంది, లేకపోతే వేళాకోళం ఉంటుంది, ఎగతాళి ఉంటుంది. ఇది కాకుండా ఒక సన్నివేశం నుంచి పుట్టే ఒక విషయంలోంచి చమత్కారమైన కామెడీ రావడం అనేది కొంచెం తగ్గింది తెలుగులో. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన వాళ్ళు చేసేవారు, జంజాల గారు, బాపు గారు, అంతకుముందు పింగళ నాగేంద్రరావు గారు, పాత డివి నరసరాజు గారు. విట్ ఉండేది. ఇప్పుడు అది విట్ అంటే చమత్కారం. ఆ చమత్కారం కానీ ఒక చిన్న దాని ఏమంటారు చమత్కారమే, ఆ మాట బెటర్ మాట అదే. అది దాంతో కూడిన వినోదం ఉండాలి, చతురత. ఇప్పుడు మేము అందాల రాముల్లో ఏమయ్యా నాకు పెసరట్టు తినాలందయ్యా అంటే, సార్ దానికి పెసలు నానబెట్టు అంటాడు. అవి నానాలి సార్, నాను అంటాడు. నాను అనడం అది తెలుగులో మీకు అది గొప్ప యూసేజ్. అది వాడు ఎంత తిక్కలో ఉన్నాడంటే నువ్వు చేయి తొందరగా ఉండాలి. అలాంటి చమత్కారాలు ఇప్పుడు మనకి తగ్గిపోయాయి. ముళ్ళపూడి వెంకటరమణ గారు అలాంటివి అద్భుతంగా అతను డబ్బు చేసి చనిపోయాడండి అంటారు. ఆయన డబ్బు చేసి చచ్చిపోయాడండి అంటాడు. ఎప్పుడైనా సార్ మన ఇది విని ఇలాంటివి. పింగళ నాగేంద్రరావు గారు వాళ్ళు, లేకపోతే సదాశివం గారు అనుకుంటా, మన సదాశివ బ్రహ్మం గారు, మన అప్పు చేసి పప్పుకూడు డైలాగ్స్, అలాంటి మాయాబజార్లో పింగళ గారు రాసిన డైలాగ్స్ కానీ, డివి నరసరాజు గారు గుండమ్మ కథలో రాసింది కానీ, అలాంటి విట్ అనేది తగ్గుతుంది మనకి. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకుని కామెడీ చేయడమో, ఎవడో ఒక వీడియోని తీసుకు చేయడమో, ఒక టిక్ టాక్ వీడియోని చేయడమో, లేకపోతే సినిమాలో ఒక సీన్ని ఒక యాక్టర్ని వేళాకోళం చేయడమో,
ఒక నటన శైలిని ఇమిటేట్ చేయడము, ఇలా కాకుండా ఒక సన్నివేశం నుంచి హ్యూమర్ పుట్టడం అనేది ఎలా ఉంటుంది ఓకే అనేది తగ్గింది. నేను అది చేయడానికి ప్రయత్నించాను ఈ సినిమా. రైట్ సార్, బాగుంది. మరి ఏమైనా ఒక పెద్ద హీరోతో మీరు సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి? నేను ప్రయత్నం అయితే చేస్తున్నానండి, నాకు చేయాలనే ఉంది. ఇప్పుడు నేను 2-3 కథలు కూడా అలాంటివి ఉన్నాయి. ఓకే, అది చెయ్యాలి, ఈ సంవత్సరమే ఆ ప్రయత్నం మొదలెడదామా అనే ఆలోచన. ఇప్పుడు మీకు నాని ఒక స్టార్గా ఎదిగాడు కదా, మీకు డేట్లు ఇచ్చే అలా ఉండదండి బాబు, నాని అలా ఉంటుంది. అయితే నేను ఒకటి నిర్ణయించుకోండి, మనం ఏం చేసినా తొందరగా చేయొద్దు. అంటే అది కూడా సంతోషమే. అంటే నాని నాకు కూడా కాల్ షీట్లు ఇవ్వలేనంత ఎదిగాడు అని చెప్పుకోవడం కూడా అలా పాపం తను ఎప్పుడు అండగాని అలా ఉండడం నాకు ఆనందమే. అంటే ఒకవేళ ఆ పరిస్థితులు ఉంటే ఆనందమే కదా. కానీ ఎప్పుడు నేను నాది ఏంటంటే ఎప్పుడైనా ఫోన్ చేసి నాని సినిమా చేద్దామంటే తనకి తనకి ఖచ్చితంగా తనే చేయగలడు అంటే నేను చెప్తా తనకి. ఓకే, ఆర్ తనకి బాగా నప్పుతుంది నాకు ముందర అనిపించాలి. అవును, అంతేగాని నాని ఇప్పుడు స్టార్ అయిపోయాడు, నానితో సినిమా కొట్టేస్తే నేను కూడా కొంచెం డబ్బులు చేసుకోవచ్చు, నా రెమ్యూనరేషన్ కూడా కొంచెం ఎక్కువ ఇట్లా నేను ఐ డోంట్ వాంట్ టు థింక్ లైక్ దట్. నాని చాలా మంచి స్టార్ అయి ఉన్నాడు, తనే ఓన్ ప్రొడక్షన్స్ చేస్తున్నాడు, ఎంతో మంది యువ దర్శకులకు తను ఛాన్స్ ఇస్తున్నాడు. శైలేష్ కానీ లేకపోతే ఇప్పుడు కోర్ట్ అనే సినిమా వస్తుంది, దర్శినే హీరో, తనే మంచి ప్రొడ్యూసర్ అయ్యి కొత్త రకమైన సినిమాలకి వేదిక క్రియేట్ కల్పిస్తున్నాడు. సో ఎప్పుడైనా నానితో చేయాలంటే ఇట్ షుడ్ బి స్పెషల్. నేను తను ఫీల్ అవ్వాలి. చనువు ఉంది కదా, నాకు డిమాండ్ చేయగలం కదా అని వెళ్ళిపోయి నాని డేట్లు ఏంటి నాకు ఇవ్వవా, అలా ఉండదు. ఐ డోంట్ లైక్ మనిషిని కాదు నేను, తను అలాంటి వాడు కాదు. ఇప్పుడు బలవంతం పెట్టి దాని తర్వాత మళ్ళీ మీ ఇద్దరు అంటే వీ తర్వాత తను కూడా చాలా సినిమాలు, నేను కూడా వేరేగా వచ్చేసాను. నేను ఐ వాంట్ టు ట్రై, బట్ అనుకుంటే ఎప్పుడైనా సార్ ఎనీథింగ్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఎక్సైటింగ్ విల్ డెఫినెట్లీ డూ అని తను అంటాడు. ఎస్ నాని, నాకు అనిపించినప్పుడు నేను ఎదురుకు వస్తా. అప్పుడు మళ్ళీ నాని మొహమాటంగా చేయకూడదు నాతో. అవునవును, అదే కదా, గౌరవంతోనో ఇష్టంతోనో మొహమాటంతో చేయకూడదు, మనస్ఫూర్తిగా నచ్చి చేయాలి. అలాంటి కథ నాకు అనిపించినప్పుడు నేను చెప్పగలగాలి. ఈ మధ్యకాలంలో తను చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి అతని పర్ఫార్మెన్స్ చూసుకుంటే నాకు బాగా ఈ మధ్య నాకు నచ్చిన వాటిలో అంటే సుందరానికి, హాయ్ నాన్న, ఈ రెండు కూడా నాకు జనరల్గా తను నటుడి కింద ఫెయిల్ అవడం తక్కువే. అంటే బాగానే అన్ని తక్కువే అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు సినిమా మరి అంత ఘోరంగా విఫలమైన సినిమాలు తను చేయడు. అంటే అక్కడక్కడ అసంతృప్తులు మనకి అరే అనిపించవచ్చు కానీ, బట్ జనరల్ గా తన వరకు సుందరానికి వచ్చేటప్పటికి థియేటర్ ఫెయిల్ అయింది, ఓటీటీలో మంచి వ్యూయర్షిప్ వచ్చింది. ఆ పేసింగ్ మనకు అలవాటు లేని పేసింగ్ అండి అది. తెలుగు వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పేసింగ్ అలవాటు అయిపోయింది కమర్షియల్ సినిమాల్లో. వివేక్ కాత్రేయ పేసింగ్ అది కాదు. తను చాలా కొత్తగా ఆలోచిస్తాడు, కొంత టైం తీసుకుంటాడు కొన్ని విషయాలకు. నాకు ఇష్టం అది, నేను ఎంజాయ్ చేస్తాను సినిమా. నాకు హడావిడిగా ఉంటే ఎక్కువ నచ్చుతున్నాను. దట్ ఈస్ ద రీజన్ వై దే డిడ్ంట్ లైక్ ఇట్. హాయ్ నాన్న నాకు మంచి చాలా విషయాల్లో వెరీ హార్ట్ టచింగ్. శ్యామ్ సింగ్రా వాజ్ ఎ గుడ్ ఫిల్మ్, జెర్సీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. సో తను చాలా అలాంటి నటుడిని దసరా లాంటి క్యారెక్టర్లో అంత క్యారెక్టర్లో బాగా చేశాడు. దసరాలో కూడా బాగా, అంటే నాకు కొంచెం ప్రెజరీస్ ఉంటుందండి నాని అంటే. మీరు అలా గుచ్చి అడిగినా నేను నాని ఏం చేసినా బాగుందని బాగా చేశాడు. అంత మేక్ ఓవర్ కష్టం కదండి, అంత మాస్ బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రగా అని అలవాటు అయిపోయింది ఇమేజ్. అదే నేను అంటున్నాను, దాన్ని బ్రేక్ చేసి అలాంటప్పుడు అలాంటి పాత్ర చేయడానికి చాలా మంది సాహసించరు. అమ్మ నేనేంటి నల్ల బొగ్గు పూసు కూర్చోవడం ఏంటి, ఆ చిచ్చి ఇది కాదు, అలా ఉండకూడదు. కానీ అలా కాకుండా తను ఆ రిస్క్లు తీసుకునే యాక్టర్స్ అంటే నాకు ఎక్కువ, అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అతనిలో ఉంది. ముందర నుంచి మీరు ఆడియన్స్కి అలవాటు చేయాలండి. సగంలో మధ్యలో నేను ఒక 50 కమర్షియల్ సినిమాలు చేసినారో సడన్ గా నటుడి కింద ఆవిష్కరించుకుంటానంటే జనాలు రెడీగా ఉండరు. అవును, అలా పెద్ద నటులే ప్రయత్నించారు, అలా కాలేదు. కమల్ హాసన్ గారు ముందర నుంచి అలవాటు చేశారు, అలా నాని చేస్తున్నాడు, అలా మీకు సూర్య అలవాటు చేసుకుని. మధ్యలో వైఫల్యాలు రావచ్చు, వాళ్ళకి రావడం అనేది ఇన్ఎవిటబుల్, వస్తాయి. ప్రయత్నం విఫలం అవడం అనేది నార్మల్ ఆర్ట్లో, కానీ ప్రయత్నం అనేది ఆపరు వాళ్ళు. That's what I like about them. విజయ్ సేతుపతి ఎంత వైవిధ్యం, ఎంత వెర్సటైల్. అలాంటి నటులకి నాకు అంటే వాళ్ళ సినిమాలు చూడబుద్ధి అవుతుంది. సినిమా కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయినా వాళ్ళు ఫెయిల్ అవ్వరు, ఏదో విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు, సక్సెస్ఫుల్. నాని ఆ జోన్లో ఉండడం వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? అంటే నేను ఏం ఏదో లీగల్గా సబ్జుడీస్ అంటారు చూడండి, మనం మాట్లాడుకోవాలి. కానీ అంటే ఇంతవరకు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడనటువంటి ఒక ఘటన చూసాం. అవునవును, అది అంటే నేను నిజంగానే మనం ట్రాఫికింగ్ ఒపీనియన్స్ అనేది నా దృష్టిలో అంత ఆరోగ్యకరం కాదు. అంటే సిచ్యువేషన్ ఈజ్ వెన్ సబ్జుడీస్
వేరే విషయంలో ఉండగా మనం లూజ్గా నిజాలు తెలుసుకోకుండా, బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ అన్ఫార్చునేట్. దాని మీద పవన్ కళ్యాణ్ గారు అందరూ మాట్లాడారు, ఇట్స్ అన్ఫార్చునేట్ అండి. దాని మీద ఎక్కడ ఏం జరిగింది అనేది ఒక సమగ్రమైన అవగాహన వచ్చిన తర్వాత మనం కామెంట్ చేయాలి. నా పర్సనల్ ఫీలింగ్. నేను బయట కూడా ఎక్కడితో, ఇంట్లో కూడా చుట్టాలతో కూడా మాట్లాడిన విషయం. ఎందుకంటే we don't know, do not judge. మీడియా ట్రయల్స్ మనం చేయకూడదు. వీ డోంట్ నో ద ట్రూత్ కదా. బట్ ఐ డోంట్ వాంట్, బట్ వాట్ చనిపోయిన వ్యక్తుల పట్ల మాత్రం మనం చాలా దారుణం, అంటే చాలా చాలా దురదృష్టకరం అది. ఎవరు బ్లేమ్ గేమ్ చేయకుండా వాట్ కెన్ వి డూ ఫర్ దెమ్, వాళ్ళకి న్యాయం ఎలా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు కదా. వాళ్ళకి మనం ఎలాగా ఆదుకోవాలి, వాళ్ళ జీవితాన్ని మనం ఎలా స్థిరపరచాలి అనేది మెయిన్ టార్గెట్ అవ్వాలి. దృష్టిలో మిగతావన్నీ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అండ్ రిజాల్వ్ అవుతాయండి. దీని తర్వాత ఇప్పుడు సారంగపాణి జీవితం వచ్చేస్తుంది, మీ పని జాతకం వచ్చేస్తుంది. జీవితం జాతకం పర్లేదండి, రెండు ఒకటే. జాతకం మీద బేస్ అయినటువంటి జీవితం సారంగపాణిది. అవునవును అవును. సో ఇది మీ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ ఎప్పుడు మొదలవుతుంది? నెక్స్ట్ ఇది నేను అంటే 2-3 స్టోరీస్ రెడీగా ఉన్నాయండి. ఫస్ట్ ఇది రిలీజ్ అయిపోతే మార్చ్ ఏప్రిల్లో కొత్త సినిమా ఏంటి, ఈ జనవరిలోనే నెక్స్ట్ ఏమిటి అనేది నేను నాకు తెలిసి నిర్ణయం అయిపోతుంది. దాని ఫిబ్రవరి కొంచెం బ్రేక్, ఎందుకంటే రిలీజ్ ఉండొచ్చు ఫిబ్రవరిలో. మేబీ మార్చ్ నుంచి కొత్త సినిమా ఏంటనేది నాకు క్లారిటీ వస్తుందండి. అంటే ఒక స్కేల్ పరంగా పెద్దగా ఉండే అవకాశాలు ఉంటుందా, స్కేల్ పరంగా పెద్ద చేయాలా, అంటే ఎటువంటి సినిమా తీయాలనే దాని మీద కూడా కొంచెం నాకు ఆలోచిస్తున్నాను. హింస అంటే నాకు కొంచెం భయం వేస్తుంది, అంటే ఎక్కువ అయిపోయి హింసాత్మక సినిమాలు, యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. మరి చాలా ఎక్కువైపోయాయి. సినిమా అంటే యాక్షన్ సినిమా అన్నట్టే అయిపోయి, ప్రతి సినిమాలోనూ చిన్న పెద్ద అందరూ కొన్ని వందల మంది చంపుతున్నారు, ఒకళ్ళిద్దరు కాదు. కాబట్టి యాక్షన్ సినిమా అంటే ప్రస్తుతం ఐఎమ్ నాట్ వెరీ ఎక్సైటెడ్. మీకు మాత్రం అలాంటి మళ్ళీ హాస్యం మళ్ళీ తీయకూడదు అనేది నా కోరిక, అంటే రిపీట్ అవ్వకూడదు. సో ఒక లవ్ స్టోరీ ఒకటి ఉంది నాకు చాలా ఇష్టమైన ప్రేమ కథ, అది సమోహనం లాంటిది. బట్ సమోహనం కంటే ఇంకా డీప్ ప్రేమ కథ అది. అలాంటిది ఒకటి చేయాలా అని ఒకటి ఉంది కోరిక. బహుశా అది ప్రేమలో కూడా తాత్వికత ఉండదు, బట్ ప్రేమలో ఉన్న క్లిష్టత, అంటే ప్రేమ అనేది గాఢత, ప్రేమ అనేది ఎంత తలకైన ప్యూర్, అంటే తలకైనప్పు అంటే ఆ తీయని తలనొప్పి అది ఎంత కష్టమైన వ్యవహారం. కానీ ఎందుకు మనం మనుషులో ఎంత నిబద్ధత ఉందో అలా తను నానా అవస్థలు పెట్టిస్తుంది మన. ఆ బాధ ఎంత ఎందుకు ఇంత బాధను క్రియేట్ చేస్తుంది, ఇన్ని అనుభవాలు వస్తున్నా మళ్ళీ మళ్ళీ మనం ప్రేమలో పడుతుంటాం. ఆ ప్రేమలో పడ్డంలో ఒక ప్రేమ తర్వాత ఇంకొక ప్రేమ కూడా అది ఎలాంటి, అంటే ఆ ప్రేమ ఎంత కష్టమైంది. బేసికలీ లవ్ ఈజ్ క్రూయల్. ఆ బేసిస్ మీద దట్ ఈస్ మై ఐడియా. ప్రేమ అనేది చాలా దుర్మార్గమైంది, క్రూరమైంది, అది మన నానా కష్టాలు పెడుతుంది. కానీ దానిలో గొప్ప రిడెంప్షన్ ఉంటుంది. ప్రేమ ద్వారా మన గురించి మీరు అన్నట్టు మన గురించి మనం అర్థం చేసుకునే ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది మన పరీక్షిస్తుంది కూడా, మన క్యారెక్టర్ని పరీక్షిస్తుంది ప్రేమ అనేది. అసలు ప్రేమే పెద్ద పరీక్ష అంటారు అలా. అయితే ఇవన్నీ సినిమా డైలాగులో చెప్పి జనాల్ని బాబోయ్ భయపడ్డాం కదా. ఇవి స్ఫురించేలాగా మంచి ఆహ్లాదకరమైన ఒక లవ్ స్టోరీ, మూవింగ్ లవ్ స్టోరీ చేయాలనేది నా కోరిక. ఎమోషనల్లీ మూవింగ్, హ్యూమర్ ఉంటుంది. అఫ్ కోర్స్ హ్యూమర్ లేకుండా నేను రాయలేను, బట్ అట్ ద సేమ్ టైం చాలా డీప్ ఎమోషనల్ ఫిల్మ్, ఎమోషనల్ లవ్ స్టోరీ చేయాలనేది ఒకటి ఉంది. అది చేయాలని నా కోరిక. అంటే కథ అయితే స్క్రిప్ట్ రెడీగా ఉంది. అంటే మళ్ళీ రాస్తాను 2-3 సార్లు, బట్ బేసిక్ స్క్రిప్ట్ అయిపోయింది, డ్రాఫ్ట్ అయిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సారంగపాణి జాతకం మీరు చెప్పినట్టుగా, అంటే ఒక చెప్పిన తర్వాత కొంచెం ఇంకా ఎగ్జైట్మెంట్, ఒక ఆహ్లాదభరితమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక హాస్యభరిత చిత్రాన్ని మళ్ళీ అందులోనూ ఒక చిన్న ప్రేమ కథ మేళవించినటువంటి సినిమాని. సో ఇంతమంది ఆర్టిస్టులతోటి మీరు చేశారు, అది కూడా ఒక ప్రతిష్టాత్మక బ్యానర్ నుంచి వస్తుంది. ఇందరగంటి మోహన్ కృష్ణ గారి ఒక సున్నిత మనస్కుడి నుంచి వస్తున్నటువంటి ఒక చక్కని సినిమాగా భావిస్తున్నాను. ఖచ్చితంగా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత త్వరగా మా ముందుకు రావాలని, మమ్మల్ని ఆనందింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.